Hello friends, good evening all, namaste. Welcome back to yes live session on revision series for TS SPDCL-AE and Polytechnic lecturers. ఈరోజు మనము అనలాగ్ ఎలక్ట్రానిక్స్, దీన్నే మీరు కొన్ని ఎగ్జామ్స్లో చూస్తే బేసిక్ ఎలక్ట్రానిక్స్ అని ఇచ్చి ఉన్నాడు. సో ఈ సబ్జెక్టు మీద ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ప్రతి టాపిక్లోనూ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏమిటి అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన, ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమిటి, హైలైట్ పాయింట్స్, ఇవన్నీ చూద్దాం. అండ్ యాజ్ యూజువల్ మన డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లాగానే ఇక్కడ కూడా 2 consecutive days, 1 day ఫర్ జనరలీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అండ్ 1 day ఫర్ ఏడబ్ల్యూ, రైట్. బట్ ఇక్కడ కూడా లక్కీలీ సిలబస్ ఈజ్ సేమ్. అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో ఈ 2 ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ ఒకటే. కాబట్టి I would like to separate these 2 consecutive days sessions into 2 parts. అంటే పార్ట్ 1 అంటే ఈరోజు నేను ఓన్లీ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను. రేపు ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రతి టాపిక్ అండ్ సబ్ టాపిక్ మీద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, నెక్స్ట్ ఆల్ మోడల్ క్వశ్చన్స్, అన్కవర్డ్ క్వశ్చన్స్ చూద్దాం. అంటే మనం క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ టచ్ చేయకుండకపోవచ్చు, అంటే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ క్వశ్చన్స్, మీరు లాంగ్ బ్యాక్ కోచింగ్ వచ్చి ఉండొచ్చు. ఆ క్వశ్చన్స్ అన్నీ రేపు చూద్దాం, రైట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఏమిటి మన టాపిక్? అనలాగ్ ఎలక్ట్రానిక్స్. బేసిక్గా అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో ద మేజర్ హీరోస్, మొత్తం ఈ స్టోరీలో హీరోస్ ఎవరంటే ట్రాన్సిస్టర్, ఆపరేషనల్ యాంప్లిఫైర్ అండ్ వాట్ వీ కాల్ ఫట్. ఫెట్ ఇన్ ద సెన్స్ మేబీ మాస్ఫెట్ ఆర్ మేబీ జేఫెట్. ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఫెట్కి వచ్చేసరికి అఫీషియల్గా మీ సిలబస్లో జేఫెట్ అని మెన్షన్ చేసి ఉంటుంది. కానీ సమ్టైమ్స్ యూ కెన్ సీ క్వశ్చన్స్ ఆర్ గివెన్ ఫ్రమ్ మాస్ఫెట్. మాస్ఫెట్ నుంచి కూడా కొన్ని సందర్భాలలో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. సి మీరు ఇక్కడ సిలబస్ని ఒక్కసారి గమనించినట్లయితే ఇదే సిలబస్ నేను మీకు డిజిటల్లో కూడా చూపించాను. ఇక్కడ అనలాగ్ అండ్ డిజిటల్, కొన్ని ఎగ్జామ్స్లో బేసిక్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు అనలాగ్ పార్ట్ మాత్రమే చూడండి. TSSPDCLలో సర్ప్రైజింగ్గా చూడండి మాస్ఫెట్ మెన్షన్ చేశారు. మీకు నార్మల్గా ఇప్పటివరకు జెన్కో, ట్రాన్స్కో, ఏడబ్ల్యూ పేపర్స్ ఒక్కసారి సిలబస్ చూసినట్లయితే ఇంక్లూడింగ్ గేట్ ఎలక్ట్రికల్, మీకు ఇక్కడ జేఫెట్ అని ఉంటుంది. రీసెంట్ సిలబస్ చూసినట్లయితే మాస్ఫెట్. సార్ అయితే మాస్ఫెట్ నుంచే క్వశ్చన్స్ ఇస్తాడా సార్ అంటే నో, క్వశ్చన్స్ ఆర్ ఫౌండ్ ఫ్రమ్ ఫెట్, జేఫెట్ యాజ్ వెల్ యాజ్ మాస్ఫెట్, రెండింటి నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అంటే వాటికి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. అంటే ఏ పాయింట్స్ అయితే కామన్గా ఉన్నాయో ఆ పర్టిక్యులర్ పాయింట్ మీద దృష్టి పెడితే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇక్కడ 2 to 3 మార్క్స్. రీసెంట్గా ఇచ్చిన పేపర్స్లో మీరు గమనించినట్లయితే 1 నుంచి 2 మార్కులు మినిమం అయితే ఇస్తున్నాడు, లింక్ ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను అట్లా. ఓకే, సో దిస్ ఈజ్ ద సిలబస్. ఇక్కడ నేను ఈరోజు కొంచెం స్పెషల్గా ఒక చిన్న ప్రాజెక్ట్తో వచ్చాను మీ ముందుకి. ఏం సార్ అంటే ఐ విల్ షో యూ సిమ్యులేటెడ్ సర్క్యూట్. మీకు క్లాస్లో నేను ఏ విధంగా అయితే సర్క్యూట్ ఎట్లా వర్క్ చేస్తుంది అని చెప్పానో అదంతా ఇమాజినేషన్, మ్యాథమెటికల్ అనాలిసిస్. ఐ వుడ్ లైక్ టు షో యూ ద ప్రాక్టికల్ వ్యూ, సిమ్యులేషన్ వ్యూ మీకు చూపిస్తాను. మీరు సర్క్యూట్ చూసిన వెంటనే ఒక విషయం, ఇది రివిజన్ సిరీస్. అంటే మనం ఆల్రెడీ సబ్జెక్ట్ చదివి ఒకసారి రివైజ్ చేసుకుంటున్నామని అర్థం. ఓకేనా, మీకు ఒక వీడియో లింక్ చూపిస్తా. ఐమ్ సారీ. ఆ లింక్లో మీరు వెళ్ళినట్లయితే మనం ఆల్రెడీ పాస్ట్లో ఒకసారి ఈ సబ్జెక్ట్ని డిస్కస్ చేసాం. మళ్ళీ ఆ వీడియో కూడా చూడండి. ఓకే, ఈ 2 వీడియోస్ మళ్ళీ చూస్తే యూ విల్ గెట్ సో మోర్ డేటా, ఎక్కువ ఇన్ఫర్మేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నేను ఇప్పుడు మీకు సర్క్యూట్ చూపిస్తాను. ఎందుకు సార్ అంటే జస్ట్ టు ట్యూన్ ఎవర్ బ్రెయిన్స్. ఒక సర్క్యూట్ చూసిన వెంటనే మీరు దానిని గుర్తుపట్టగలుగుతున్నారా? ఆ సర్క్యూట్ ఆపరేషన్ ఏమిటి? మనం విజువలైజ్ చేసుకున్న సర్క్యూట్స్ ఇక్కడ కనిపిస్తే దానికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ మీకు గుర్తొస్తున్నాయా? ఇంకొకటి, మన బ్రెయిన్కున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఒక దృశ్యాన్ని మనం విజువల్గా అబ్జర్వ్ చేసినట్లయితే
మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవచ్చు ఊరికే ఇమాజినేషన్స్ కంటే. ఓకే, ఇన్ దట్ ఆస్పెక్ట్ ఐ కేమ్ విత్ దిస్ సింపుల్ వీడియోస్. ఓకే, ఫస్ట్ 10 minutes ఐ విల్ షో యూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీరు దాన్ని చూసి ఇమీడియట్గా అబ్జర్వ్ చేయాలి, మీరు టైప్ చేయాలి ఆన్సర్. ఓకే, రైట్ గైస్. సి దిస్ ఈజ్ అ సర్క్యూట్ డయాగ్రామ్. ఇది ఒక సర్క్యూట్ చూడండి. మీరు దీన్ని చూసిన వెంటనే ఏమని అర్థం చేసుకోవాలి, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ గెట్ బ్యాక్ ఫ్రమ్ యువర్ ప్రిపరేషన్. 555 టైమర్ సర్క్యూట్ డయాగ్రామ్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ట్రిగ్గరింగ్ అప్లై చేస్తున్నాం. దిస్ ఈజ్ అ పిన్ నెంబర్ 2. పిన్ నెంబర్ 2 ఇక్కడ ట్రిగ్గరింగ్ ఇచ్చిన వెంటనే ఒక పల్స్ జనరేట్ అవుతుంది. ఒక పల్స్ జనరేట్ అయ్యి మళ్ళీ ఒరిజినల్ షేప్కి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మల్టిపుల్ ట్రిగ్గరింగ్ ఇస్తే మల్టిపుల్ టైమ్స్ పల్సెస్ జనరేట్ అవుతుంది. అంటే ఒకసారి ట్రిగ్గరింగ్ ఇస్తే ఒక పల్స్ వస్తుంది. అది స్టేబులా సెమీ స్టేబులా? సెమీ స్టేబుల్ అంటే టెంపరరీ. ఓకే, సో ఇది ఇక్కడ స్థిరంగా ఉండట్లా, కమింగ్ బ్యాక్ టు ఒరిజినల్ స్టేట్. అంటే ఇది మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్. ఈ సర్క్యూట్ నేమ్ ఏమిటి? మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్. దీని నుంచి మీకు అడిగే ఒకే ఒక్క ప్రశ్న ఏమిటంటే, ఈ పల్స్ ఉంది కదా దాన్ని విడ్త్ ఎంత అని అడుగుతాడు. దీన్ని మనం 20 నిమిషాలు డిస్కస్ చేసాం క్లాస్లో, అంటే డెరివేషన్ లేకుండా. విత్ డెరివేషన్ ఇట్ టేక్స్ 1 hour. బట్ మీకు చూడండి ఇక్కడ పల్సెస్ కనిపిస్తున్నాయిగా, ఆ పల్స్ అన్ని యూనిక్గా ఉంటాయి. వాటి యొక్క విడ్త్ ఎంత అని ప్రశ్న అడుగుతున్నాడు. సో మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ పల్స్ విడ్త్ ఫార్ములా 1.11 RC. మళ్ళీ నేను రాస్తాను, బట్ మీరు అబ్జర్వ్ చేయగలుగుతున్నారా లేదా సర్క్యూట్ని అనేది మీరు ఒక్కసారి గమనించుకోవాలి. రైట్, see I will show you, I'd like to show you one more circuit here. రైట్, చూడండి మీరు జాగ్రత్తగా గమనించండి. దిస్ ఈజ్ అ పిఎన్ జంక్షన్ డయోడ్. ఇది ప్రోగ్రామింగ్ డయోడ్. ప్రాక్టికల్గా బుక్స్లోను మరియు ఎగ్జామ్స్లోను ఐడియల్ అన్నాడు అనుకోండి 0 volts కట్ ఇన్ వోల్టేజ్, లేదా ప్రాక్టికల్ కేసు సిలికాన్ 0.7, జర్మేనియం 0.3. ఎవ్రీవన్ నోస్ దట్. కానీ మీరు ఇక్కడ గమనించినట్లయితే యూ కెన్ ఫైండ్ సమ్ వోల్టేజ్ విచ్ ఈస్ అదర్ దెన్ దట్ 0.7. అంటే if you find the circuit like this, you see I want to draw it now. If you find a circuit like this with some forward bias voltage, you can expect some current through it. With some resistive load, you can expect some current through it. Okay, but ఇచ్చిన voltage లో some voltage will be drop across the diode, that is called as V gamma. ఇకపై నేను చూపించే సర్క్యూట్స్లో ఈ V gamma 0.7 ఎగ్జాక్ట్గా ఉండదు, ప్రాక్టికల్గా 0.78, 0.79 ఉంటుంది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డయోడ్కి కావాల్సిన మినిమం వోల్టేజ్ V gamma. ఇక్కడ ఇస్తున్న వోల్టేజ్ V gamma కాదు. ఇక్కడ మనం ఎంత వోల్టేజ్ ఇవ్వాలి? మోర్ దెన్ సఫిషియంట్ ఇవ్వాలి. మనకి టుమారో సెషన్లో వచ్చే ప్రాబ్లమ్స్లో ఒక మంచి క్వశ్చన్ ఇచ్చాడు ఈ లాజిక్తో. 0.7 అని రాసేస్తాం. నాట్ లైక్ దట్. 0.7 ఈజ్ అ మినిమం వోల్టేజ్. బట్ ఇక్కడ మనం మోర్ దెన్ 0.7 ఇచ్చినట్లయితే డయోడ్ విల్ ఎంటర్స్ ఇంటూ కండక్షన్. మరి 0.7 లేదా 0.77 ప్రాక్టికల్ కేసులో అయితే అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ వేస్ట్ అవుతున్న వోల్టేజ్, అక్కడ డ్రాప్ అవుతున్న వోల్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే డయోడ్ని రివర్స్లో కనెక్ట్ చేస్తే ఏమని చదువుకున్నాం? ఇఫ్ ద డయోడ్ ఈజ్ కనెక్టెడ్, చూడండి యానోడ్ నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయి ఉంది, నెగిటివ్ అండ్ దిస్ ఈజ్ పాజిటివ్. నెగిటివ్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంది? యానోడ్కి. సో సర్క్యూట్ పనిచేయదు. యానోడ్ దగ్గర నెగిటివ్ కనెక్ట్ చేస్తే డయోడ్ విల్ బీ ఇన్ రివర్స్ బయాస్. ఇప్పుడు చూడండి మీకు మీరు ఇంతకు ముందు చూసిన విధంగా ఇక్కడ ఏదైనా కరెంట్ ఫ్లో కనిపిస్తుందా? లేదు. ఎందుకు సార్? ఎందుకు కనిపించింది సార్ అంటే ఇక్కడ డయోడ్ ఏమైపోయింది? డయోడ్ గెట్ రివర్స్ బయాస్డ్. డయోడ్ రివర్స్ బయాస్లో ఉంది. సో దట్ ఈస్ అ రీజన్. ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంటుంది సార్ అంటే ఓపెన్ చేయండి. ఇది కరెంట్ 0 అంటే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఎంత ఉంటుంది? ఏమైతే వోల్టేజ్ ఇచ్చామో నెగిటివ్ వోల్టేజ్, ఆ వోల్టేజ్ మాత్రమే ఈ వోల్ట్ మీటర్లో చూపిస్తుంది. ఈ సర్కిల్ ఉంది చూసారు, అది వోల్ట్ మీటర్ అన్నట్లు. ఓకేనా? మరి ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది సార్? 0. ఎందుకు 0? కరెంటు ఫ్లో అవ్వట్లేదు అంటే అక్కడ వోల్టేజ్ ఉండదు. దట్స్ ఆల్. ఓకే, రైట్. నౌ యు సీ దిస్. మనం ఇట్లాంటి సర్క్యూట్స్ని కూడా అబ్జర్వ్ చేసాం. దిస్ విల్ గివ్ యూ సమ్ క్లారిటీ. మీరు మీ పవర్ ఎలక్ట్రానిక్స్లో కూడా చదువుకుని ఉండొచ్చు. ఇదేం సార్ అంటే ఫుల్ వేవ్ రెక్టిఫైర్. బట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఉన్న వేవ్ ఫామ్స్ని. ఈ కరెంట్ డైరెక్షన్ చూడండి, ఇది లోడ్.
లోడ్లో నుండి కరెంట్ ఆల్వేస్ ఎట్లా ఫ్లో అవుతుంది, రైట్ టు లెఫ్ట్. ఇన్పుట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ చూడండి, పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి, బట్ ఈ కరెంట్ డైరెక్షన్ ఒకటే విధంగా ఉంది. అంటే సేమ్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుంటే మీరు ఈ వేవ్ ఫామ్ తీసుకుంటారు, బట్ పొలారిటీ డిఫరెంట్ తీసుకోము, సేమ్ పొలారిటీ తీసుకుంటాం. అంటే కరెంట్ డైరెక్షన్ ప్లస్ మైనస్, మీరు లోడ్ కూడా ప్లస్ మైనస్ తీసుకున్నట్లయితే యూ విల్ గెట్ ద పాజిటివ్ వేవ్ ఫామ్స్. చూడండి, నెగిటివ్ ఇన్పుట్ ఇచ్చిన పాజిటివ్ అవుట్పుట్ వస్తుంది, పాజిటివ్ ఇన్పుట్కి కూడా పాజిటివ్ అవుట్పుట్, ఇది ఓవర్లాప్ అయింది, రైట్. సో దిస్ ఈజ్ అ ఫుల్ వే రెక్టిఫైర్. ఇదే మోడల్, ఇదే విధంగా మనం ఇట్లాంటి సర్క్యూట్ ఒకటి డిస్కస్ చేసాం. అఫ్ కోర్స్ ఇది గేట్ 2 మార్క్స్ ప్రాబ్లం, బట్ యూ కెన్ రికగ్నైజ్ ఇట్. మీరు సర్క్యూట్ చూసిన వెంటనే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక రెసిస్టర్ ఇట్లా కనెక్ట్ అయి ఉంటుంది చూడండి, మీరు అబ్జర్వ్ చేసుకోండి, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఈ సర్క్యూట్ ఇచ్చి నేను, ఎందుకంటే ఇది గేట్ క్వశ్చన్ మన పబ్లిక్ సెక్టార్లోనికి కాపీ చేశారు ఒకసారి. ఫుల్ వే రెక్టిఫైర్ అంటే ఇట్లానే ఉండాలి, లేదా బ్రిడ్జ్లా కనెక్ట్ చేయాలి, అది కాదు రూల్. ఇక్కడ పాయింట్ ఏమిటంటే కరెంటు ఒకటే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మీరు ఏ వేవ్ ఫామ్ అయితే కరెంటు వెళ్తుందో అక్కడ పాజిటివ్ లేదా నెగిటివ్. ఇప్పుడు నేను ప్లస్ మైనస్ లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకున్నాను అనుకోండి, ఇన్పుట్లో పాజిటివ్ లేదా నెగిటివ్ వేవ్ ఫామ్ ఉన్నప్పుడు అవుట్పుట్ ఆల్వేస్ నెగిటివ్ వేవ్ ఫామ్ వస్తుంది. దాన్నే పల్సేటింగ్ డీసీ అని కూడా అంటాం. ఓకే రైట్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిటివ్ వేవ్ ఫామ్ ఆర్ పాజిటివ్ సైన్ తీసుకుందాం, ఇక్కడ నెగిటివ్ తీసుకుందాం. ఓకే, సో చూడండి కరెంట్ డైరెక్షన్ ఏమవుతుంది, ఇది కరెంట్ డైరెక్షన్. ఓకే, ఇది కరెంట్ డైరెక్షన్. సార్ ఇన్పుట్ రివర్స్ అయినప్పుడు, సార్ ఇన్పుట్ రివర్స్ అయితే ఏమవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. అంటే కరెంట్ ప్లస్ నుంచి మైనస్కే కదా ఫ్లో అవుతుంది. మనం ఇట్లా చూసుకుంటాం సార్, ఇట్లా చూసుకుంటాం సార్. ఇట్లా కూడా వెళ్తుంది సార్, కరెంట్ 100% పోతుంది, కానీ ఇటు పోదు, బికాస్ డయోడ్ ఏమైంది, రివర్స్. ఆ సర్క్యూట్ మనం చూసాం, డయోడ్ రివర్స్ అయితే ఇట్ డజంట్ అలౌ ద కరెంట్, సో దట్ ఈ కరెంట్ ఏమైతే ఉందో అది ఇలా ఫ్లో అవుతుంది. సో దట్ చూడండి, ఇన్ బోత్ ది కేసెస్, రెండు సందర్భాల్లోనూ ఈ రెసిస్టర్ నుంచి ఫ్లో అయ్యే కరెంటు ఒకటే డైరెక్షన్లో ఉంది. ఇక్కడ నేను అవుట్పుట్ ప్లస్ మైనస్ V0 అని తీసుకున్నాను అనుకోండి, యూ విల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ అవుట్పుట్. చూడండి వేవ్ ఫామ్ ఎలా వస్తుందో, ఈ అవుట్పుట్ వస్తుంది. అట్లా సర్క్యూట్ మీరు విజువల్స్ చూస్తే కొంచెం గుర్తుంటుందనే ఉద్దేశంతో నేను ఇట్లా కొంచెం ట్రై చేశాను. సో మీరు మళ్ళీ ఇవన్నీ నేను మ్యాథమెటికల్గా చెప్తాను, బట్ ఇంకొక మీకు వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాం. ఆ లింక్ మీరు చూస్తే యూట్యూబ్ ఛానల్, మళ్ళీ మనదే ఛానల్, మనవే మరియు అనలాగ్ ఎలక్ట్రానిక్స్, అక్కడ బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది అంతే. అంటే ఆ సిలబస్ ప్రకారము బేసిక్ ఎలక్ట్రానిక్స్, అక్కడ కూడా నేను ఇవన్నీ మ్యాథమెటికల్గా చెప్పాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, సర్క్యూట్ చూపిస్తున్నాను. రైట్, విల్ గో ఫర్ ద ప్రాబ్లమేటిక్ పార్ట్, నో డౌట్. నా మీకు క్లారిటీ రావాలి, ఒక సర్క్యూట్ ఎట్లా ఆపరేట్ అవుతుంది. ట్రాన్సిస్టర్ మైండ్లోకి వచ్చిన వెంటనే ఓకే దిస్ ఈజ్ ద కరెంట్ డైరెక్షన్. కరెంట్ డైరెక్షన్ చూడండి, ఇది యాక్టివ్ రీజియన్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, డివైస్ ఈజ్ ఇన్ యాక్టివ్ రీజియన్. సార్ ఇది యాక్టివ్ రీజియన్లో ఉందని మీకు ఎట్లా తెలుసు సార్? చూడండి, హై వోల్టేజ్ 3 volts బేస్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్, 10 volts at కలెక్టర్ జంక్షన్ రివర్స్ బయాస్, జంక్షన్ 1 ఫార్వర్డ్ బయాస్, జంక్షన్ 2 రివర్స్ బయాస్. అంటే ట్రాన్సిస్టర్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ యాక్టివ్. మనం మళ్ళీ ఆ టేబుల్ ఇస్తా కంప్లీట్గా. బట్ మీరు చూడండి సర్క్యూట్ అండ్ కరెంట్ డైరెక్షన్, దిస్ ఈజ్ అ కరెంట్ డైరెక్షన్, అమౌంట్ ఆఫ్ కరెంట్ వాట్ ఎవర్, దిస్ ఈజ్ అ కరెంట్ డైరెక్షన్. అండ్ కరెంట్ డైరెక్షన్ ఎవరిని ఫాలో అవుతుంది, యారో మార్క్. ఇదే నేను క్లాస్లో పదే చెప్పేవాడిని. ఎప్పుడు ట్రాన్సిస్టర్ యాక్టివ్లో ఉంటే ఆ కరెంట్ డైరెక్షన్, డయోడ్లో అయినా సరే కరెంట్ డైరెక్షన్ ఎవరిని ఫాలో అవుతుంది, యారో మార్క్. అదే డైరెక్షన్లో మీరు KVL తీసుకున్నట్లయితే మీకు ప్రాబ్లమేటిక్ చాలా ఈజీ, మనం ప్రాబ్లం చేసినప్పుడు అర్థమవుతుంది. ఓకేనా, రైట్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడ్ 2 ఉందిగా మనకి, IC యాక్టివ్, IC సాచురేషన్. దాని ప్రకారం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ కరెంట్ పాస్ అవుతుందిగా, ఇది యాక్టివ్ కరెంట్, అంటే యాక్చువల్గా వర్కింగ్లో ఉన్నప్పుడు ఫ్లో అయ్యే కరెంట్ వితౌట్ మ్యాథమెటిక్స్. 2.26 మిల్లీ యాంపియర్, ఊరికే 2.2 మిల్లీ యాంపియర్ అనుకుందాం, అది యాక్టివ్ కరెంట్. మరి సాచురేషన్ కరెంట్ అంటే ఏమవుతుంది చూడండి. మీరు సాచురేషన్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ట్రాన్సిస్టర్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. వీరిని షార్ట్ సర్క్యూట్ చేస్తే 10 - 0/1 ఎంత కరెంట్ పాస్ అవుతుంది, 10 మిల్లీ యాంపియర్. చెప్పండి, IC సాచురేషన్ ఎంత కరెంట్, 10 మిల్లీ యాంపియర్. మరి IC యాక్టివ్ ఎంత ఫ్లో అవుతుంది, అక్కడ కనిపిస్తుందిగా 2 మిల్లీ యాంపియర్. IC యాక్టివ్ 2.2 మిల్లీ యాంపియర్. షార్ట్ కట్ గుర్తుందిగా, IC యాక్టివ్ లెస్ దెన్ IC సాచురేషన్ ఉన్నట్లయితే
ఆ డివైస్ యాక్టివ్ రీజియన్లో పనిచేస్తుంది. దిస్ ఈజ్ మెథడ్ 2. నేను మొత్తం మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సబ్జెక్ట్ టోటల్గా రివైజ్ చేయలేము, యూ నో దట్. సో ఒక పాయింట్ అట్లా చెప్పిన వెంటనే మీకు స్ట్రైక్ కావాలి. ఓకే, రైట్ సార్. ఒకవేళ సార్ నేను ఇక్కడ రివర్స్ ఇచ్చాను సార్, చూడండి నెగిటివ్ వోల్టేజ్ అంటే ఈ జంక్షన్ ఏమైపోయింది చిన్న రివర్స్ బయాస్ అయిపోయింది. దిస్ జంక్షన్ రివర్స్ బయాస్డ్. మరి ఈ జంక్షన్ ఏమైంది చూడండి, ఇది డయోడే కదా, ఒక డయోడ్ తీసుకోవచ్చుగా. ఇది ఎందుకు బ్లింక్ అవుతుందంటే సిమ్యులేషన్ చేస్తున్నాం, ఈ సాఫ్ట్వేర్ సిమ్యులేట్ చేస్తుంది. సో ప్రతిసారి దాన్ని ఆన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ వీడు ఆన్ అవ్వడానికి రెడీగా లేడు, ఆల్రెడీ వాడు డెడ్ బాడీ. ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్ గట్ చచ్చిపోయాడు, ఎందుకంటే జంక్షన్ 1 రివర్స్ బయాస్, జంక్షన్ 2 కూడా రివర్స్ బయాసే. అంటే ఏమిటి రీజన్? జంక్షన్ 1 జంక్షన్ 2 రివర్స్ బయాస్ మీన్స్ రీజన్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ కట్ ఆఫ్. కట్ ఆఫ్ అంటే డివైస్ కరెంట్ ఈజ్ 0, అబ్సల్యూట్లీ రైట్. ఇక్కడ చూడండి ఇది క్యాథోడ్ కదా, క్యాథోడ్ దగ్గర ఏముంది చూడండి ప్లస్ సైన్ ఉంది. అంటే క్యాథోడ్ దగ్గర ఎక్కువ పాజిటివ్ ఉంది అంటే వీడు రివర్స్ అయిపోయాడు, యానోడ్ దగ్గర నెగిటివ్ ఉందంటే వీడు రివర్స్ అయిపోయాడు. ఈ జంక్షన్ అంటే టోటల్గా ట్రాన్సిస్టర్ కట్ ఆఫ్లో ఉంది అని అర్థం. ఓకే రైట్. నౌ యు నో సంథింగ్ అబౌట్ ఆప్ యాంప్ ఇన్ ఓపెన్ లూప్. వెరీ ఇంట్రెస్టింగ్. ఆప్ యాంప్ ఇన్ ఓపెన్ లూప్ ఎట్లా పనిచేస్తుంది మీరు ఇమీడియట్గా టైప్ చేయాలి, నేను తర్వాత చూస్తా. సో మీరు కరెక్ట్ ఆన్సర్లు ఇస్తున్నారనుకోండి, ఐ విల్ గెట్ సమ్ ఇంట్రెస్ట్, ఐ విల్ కమ్ అప్ విత్ సమ్ మోర్ యానిమేషన్స్ లైక్ దిస్. ఆప్ యాంప్ ఓపెన్ లూప్లో ఉన్నట్లయితే అది ఎట్లా పనిచేస్తుంది? కంపరేటర్లా పనిచేస్తుంది. కంపరేటర్ అవుట్పుట్ ఏమై ఉండొచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి నేను 2 ఎల్ఈడీలు కనెక్ట్ చేశాను. ఇక్కడ ఇదొక ఎల్ఈడి, ఇదొక ఎల్ఈడి. ఈ ఎల్ఈడి ఆన్ అవుతుందంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్ఈడి అంటే ఏమిటి? లైట్ ఎమిటింగ్ డయోడ్. ఈ ఎల్ఈడి ఆన్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏమిటి? ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ వస్తుంది యానోడ్ దగ్గర, అంటే జస్ట్ లైక్ ఏ డయోడ్ అన్నట్లు. ఓకేనా? యానోడ్ దగ్గర పాజిటివ్ అంటే పాజిటివ్ సాచురేషన్ వచ్చినప్పుడు ఈ డయోడ్ ఆన్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా ఏం జరుగుతుందో చూడండి. చూడండి మీరు ఆఫ్ అవుతుంది కదా, దాని మీనింగ్ ఏంటంటే సిమ్యులేషన్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఎగ్జైటేషన్ సిమ్యులేషన్ ఇస్తుంటే మీకు అర్థం కావడం కోసం అట్లా సెట్ చేసాం, రైట్? సో ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ మీరు గమనించినట్లయితే చూడండి 1 వోల్ట్ ఇచ్చాను, నెగిటివ్ టెర్మినల్ని గమనించినట్లయితే 0 ఇచ్చాం. అంటే ఎవరు డామినేటింగ్? పాజిటివ్ టెర్మినల్ డామినేటింగ్. అంటే అవుట్పుట్ ఏమవుతుంది? పాజిటివ్ సాచురేషన్. చూసారా? పాజిటివ్ సాచురేషన్ అంటే ఎంత వోల్టేజ్ వచ్చింది? 15 ప్లస్ 15 వోల్టేజ్. ఓకే, కాబట్టి ఈ డయోడ్ మాత్రమే ఆన్ అవుతుంది. ఈ డయోడ్ ఎప్పటికీ ఆన్ అవ్వదు. ఎందుకు? ఈ డయోడ్ క్యాథోడ్ అవుట్పుట్లో కనెక్ట్ చేసాం. అవుట్పుట్ ఒకవేళ మైనస్ సాచురేషన్ అయి ఉంటే వీడు ఆన్ అయ్యేవాడే, కానీ ప్లస్ సాచురేషన్ అట్లా బ్లింక్ అవుతుంది కాబట్టి ఎల్ఈడి ఆన్ అవుతుంది. ప్లస్ సాచురేషన్. సార్ మీరు రివర్స్ చేయండి సార్, వోల్టేజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి నెగిటివ్ టెర్మినల్కి 1 వోల్ట్ ఇచ్చాను. నెగిటివ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు 1 వోల్ట్. Positive terminal is connected to some negative voltage, minus 1 volts, right? So in that case what happened? The upper diode was conducted, అంటే పైన ఉన్న డయోడ్ కండక్ట్ అయింది. అది సిమ్యులేషన్ టైం తక్కువ ఉంది, రైట్? చూడండి ఇప్పుడు మీరు ఈ టాపిక్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కొంచెం స్పీడ్ పెంచుతున్నా. సర్క్యూట్స్ మనం కంప్లీట్ చేసుకుంటే మనం రివిజన్లోకి వెళ్దాం. ఈ సర్క్యూట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వోల్టేజ్ 0 ఉంది అంటే ఇక్కడ కూడా ఏమున్నట్లు 0. ఎందుకు? వర్చువల్ షార్ట్. ఇది వర్చువల్ షార్ట్ అని చెప్పి నేను వైర్ కనెక్ట్ చేశాను అనుకోండి, అవుట్పుట్ ఏమవుతుంది? 0 వోల్ట్స్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం 40 నిమిషాలు మాట్లాడాం ఈ టాపిక్ గురించి. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. క్లాస్ రూమ్లో ఇంత డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోలేము. అంటే ఓన్లీ అవర్ ఫోకస్ ఈజ్ టు అండర్స్టాండ్ గ్రాఫికల్ వే. కాబట్టి ఈ సిమ్యులేషన్ రిజల్ట్ మీకు చాలా క్లారిటీ ఇస్తుంది. చూడండి అగైన్, అంటే మీకు ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ వర్చువల్గానే షార్ట్ అయి ఉంటాయి. ప్రాక్టికల్గా అంటే ఫిజికల్గా షార్ట్ సర్క్యూట్ అయి ఉండదు. మీరు ఫిజికల్గా ఎలానో వర్చువల్గా షార్ట్ సర్క్యూట్ అని చెప్పి ఒక వైర్ కనెక్ట్ చేసి చూసాం, ఏమొచ్చింది? అవుట్పుట్లో 0 వోల్ట్స్ వచ్చింది. సో మీరు వర్చువల్ షార్ట్ కాన్సెప్ట్ లాగానే అర్థం చేసుకోవాలి. You don't consider it as a physical short, right? So that is a point I want to tell you. Okay, so ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తున్నా చూడండి సేమ్ సర్క్యూట్. సో ఫర్ ఎగ్జాంపుల్ what is the voltage at the output? ఇది ఇన్వర్టింగ్ టైప్ యాంప్లిఫైర్. ఇక్కడ వోల్టేజ్ 0, ఇక్కడ 0, ఎందుకంటే ఇది గ్రౌండ్కి కనెక్ట్ అయి ఉంది కాబట్టి. అంటే
దీని అర్థం ఏమిటి? ఈ రెండు టెర్మినల్స్ వర్చువల్గా షార్ట్ అయి ఉన్నాయి అని అర్థం. వర్చువల్గా షార్ట్ అయినంత మాత్రాన మీరు ఫిజికల్గా షార్ట్ చేయకూడదు. ప్లీజ్ డు నాట్ కనెక్ట్ ద డైరెక్ట్ వైర్ హియర్. ఇంటర్నల్గా అవి కనెక్ట్ అయి ఉండవు. ఎర్రర్ వాల్యూ మాత్రం, ఎర్రర్ వోల్టేజ్ మాత్రమే 0 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ -5 volts ఎట్లా వచ్చింది సార్? ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ యాంప్లిఫైర్? ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ సార్. ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ గెయిన్ ఫార్ములా, గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు -R2/R1. R2 ఎంత? 500, R1 100, 500/100, 5 ఇంటూ గెయిన్ వాల్యూ 5 -5. అంటే అవుట్పుట్ వోల్టేజ్ కావాలంటే మీరు ఏం చేస్తారు? మైనస్ ఆఫ్ గెయిన్ ఇంటూ ఇన్పుట్ వోల్టేజ్. వాట్ ఈస్ ద ఇన్పుట్ వోల్టేజ్? 1 ఉంది. -5 ఇంటూ 1 అంటే ఎంత అవుట్పుట్? చూడండి, -5 volts. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ కరెంట్ వోల్టేజ్ లెవెల్స్ మీకు స్పష్టంగా ఇవ్వబడడం జరిగింది. రైట్, చూడండి సార్, ఇక్కడ చూడండి, ఈ కరెంట్ ఇట్లా పాస్ అవుతుంది కదా. నేను ఇది పాజ్లో పెట్టాను. సో సిమ్యులేషన్ టైం అయ్యే లోపే మనం ఇది డిస్కస్ చేసుకుని నెక్స్ట్ సర్క్యూట్కి వెళ్ళాలి. కాబట్టి మీరు చాలా ఫోకస్డ్గా వినాలి. కరెంట్ ఎంటరింగ్ ఇంటూ ఆప్ యాంప్. చాలామంది ఆన్సరు మనసులో అనుకుని ఉంటారు నాకు తెలిసి, 0. ఇది ఐడియల్ కేస్ మాత్రమే. ఓకే, రైట్. సో అంటే ఇక్కడ కొంచెం కరెంట్ ఎంటర్ అవుతుంది అంటే వాటర్ ఇటు వస్తుందంటే చచ్చినట్లు బయటికి పోవాల్సిందే, దానికి వేరే మార్గం లేదు. సో దాట్ ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు లీవింగ్. ఇక్కడ కరెంట్ ఎంత అని అడిగాడు రీసెంట్ ఎగ్జామ్లో. ఈ కరెంట్ ఎంత సార్ అంటే ఇక్కడ నుంచి మీరు ప్రయత్నాలు ఏం చేయొద్దు. ఎంటరింగ్ కరెంటే లీవింగ్ కరెంట్. ఎంటరింగ్ కరెంట్ ఎంత? 1. ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది? 1 కదా. ఇక్కడ వోల్టేజ్ సార్, ఇక్కడ వోల్టేజ్ తెలియదు సార్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం వర్చువల్ షార్ట్ అని. ఇది 0 కాబట్టి ఇది కూడా 0నే. 1 - 0 డివైడెడ్ బై దిస్ రెసిస్టెన్స్ వాల్యూ 100. సో వాట్ ఈస్ ద కరెంట్? 10 milliamperes. 10 milliamperes ఎంటరింగ్ కరెంట్ కాబట్టి లీవింగ్ కరెంట్ కూడా, అంటే ఈ బ్రాంచ్లో ఉన్న కరెంట్ కూడా సేమ్ ఫ్లో అవుతుంది. లేదు సార్, ఇక్కడ కాకుండా ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్ అంటే ఆబ్వియస్లీ మీరు ఇక్కడ నుంచి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేసి 0 - V0. అవుట్పుట్ వోల్టేజ్ ఇది 0 కదా. 0 మైనస్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత? -5 volts. ఇక్కడ ఉందిగా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. డివైడెడ్ బై 500. 5 డివైడెడ్ బై 500 ohms. మళ్ళీ మీకు యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ ఆఫ్ కరెంట్. ఓకే, ఇది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అయినా ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అయినా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది అంటే వర్చువల్ షార్ట్ అప్లికబుల్ అవుతుంది. కరెంట్ ఎంటరింగ్ ఇంటూ ఆప్ యాంప్ 0, అంతే పాయింట్. వాట్ ఈస్ ద గెయిన్? 1 + R2/R1. చూడండి, if you take the circuit like this, excitation is giving to this node. These two terminals are same, virtual short, same concept is applicable. Ikkada current enter aitundi ante same current will leave like this, no doubt in that. Kani evari dwara ee current pass aitundi ante వీడి ద్వారా. అంటే దిస్ ఈజ్ ద రీజన్ బిహైండ్ ద కరెంట్ ఫ్లో. ఈ వీడి వల్ల కరెంట్ పాస్ అవుతుంది, దట్స్ ఇట్. బట్ మనం కేవీఎల్, కేసీఎల్, నోడల్ యూజ్ చేయట్లా, టైం వేస్ట్ అవుతుంది. డైరెక్ట్గా మనకి గెయిన్ ఫార్ములా తెలుసు. వాట్ ఈస్ ద క్లోజ్డ్ లూప్ గెయిన్ హియర్? ఇది R2 అనుకోండి, ఇది R1 అనుకోండి. గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + R2 డివైడెడ్ బై R1. సో దట్ గెయిన్ ఇంటూ ఇన్పుట్ వోల్టేజ్ విల్ బి రిఫ్లెక్ట్ అట్ అవుట్పుట్. అవుట్పుట్లో మీకు వచ్చే వోల్టేజ్ ఎవరు డిసైడ్ చేస్తారు? R1 అండ్ R2. రైట్, నౌ కెన్ యూ గెస్ ఈ సర్క్యూట్ చూడండి. ఇనీషియల్గా సిస్టమ్ స్ట్రగుల్ అవుతుంది. అంటే యాక్చువల్లీ దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ డ్యూరింగ్ ద ఆసిలేటర్స్ కాన్సెప్ట్. ఆసిలేషన్స్ ఇమీడియట్గా జనరేట్ అవ్వవు. ఆఫ్టర్ సర్టైన్ టైం ఆసిలేషన్స్, దీన్ని ఏమంటారు? సస్టైన్డ్ ఆసిలేషన్స్. సస్టైన్డ్ ఆసిలేషన్స్ సెట్ అవ్వడానికి టేక్ సమ్ టైం. ఓకే, సో చూడండి మళ్ళీ రిపీట్ అవుతుంది సిమ్యులేషన్. సో ఇక్కడ చూడండి, 2 కెపాసిటర్లు, 1 ఇండక్టర్. ఈ ట్రాన్సిస్టర్ ప్లేస్లో మనం ఆప్ యాంప్ కూడా తీసుకోవచ్చు. గుర్తొచ్చిందా? ఇది ట్యాంక్ సర్క్యూట్. ఈ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఫెనామినా కారణంగా మనకు ఆసిలేషన్స్ వస్తున్నాయి. ఇదేంటిది? కాల్పిట్స్ ఆసిలేటర్. ఫార్ములా గుర్తుందా? ఐ విల్ రైట్ ఇట్. నేను జస్ట్ సర్క్యూట్ చూపిస్తున్నా. ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ సర్క్యూట్ తీసుకుని. ఇది ప్రాక్టికల్ సర్క్యూట్. మీరు ప్రాక్టికల్గా బ్రెడ్ బోర్డ్ మీద కనెక్ట్ చేసి అవుట్పుట్ CRO కనెక్ట్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇమీడియట్గా ఆసిలేషన్స్ రావు. నేను ఇది ఎట్లా సెట్ చేశానంటే మిల్లీ సెకండ్స్లో సెట్ చేశా. ఇది ఒకవేళ మీరు కొంచెం టైం తక్కువ సెట్ చేస్తే మీరు ఇది కూడా చూడలేరు. సిమ్యులేషన్లో కూడా ఇక్కడ వచ్చే ఈ డిస్టర్బెన్స్ని మీకు కనిపించదు, మీరు చూడలేరు. రైట్, ఓకే.
Right. See, you know, MOSFET, it is a enhancement type MOSFET. MOSFET is a voltage control device. ఇదే ప్రూఫ్. ఇక్కడ వోల్టేజ్ ఉన్నంత మాత్రాన కరెంట్ పాస్ అవ్వదు. ఓకే, ఇక్కడ వోల్టేజ్ ఇచ్చా నేను. వోల్టేజ్ ఇచ్చినంత మాత్రాన కరెంట్ పాస్ అవ్వాలి. ఇప్పుడు నేను సర్క్యూట్ డ్రా చేస్తున్నా చూడండి. ఇక్కడ వోల్టేజ్ ఇచ్చినంత మాత్రాన కరెంట్ పాస్ అవ్వదు. ఎవరు కంట్రోల్ చేస్తాడు ఈ కరెంట్ని? దిస్ కరెంట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గేట్ వోల్టేజ్. సో ఇప్పుడు చూడండి, గేట్ వోల్టేజ్ ఇచ్చాను కదా, కరెంట్ పాస్ అవుతుంది చూడండి. ఇఫ్ ఐ గివ్ ద గేట్, చూడండి కరెంట్ పాస్ అవుతుంది. ఇక్కడ ఛానల్ జనరేట్ అయింది, ఎన్హాన్స్మెంట్. ఓకే, మీరు గేట్ వోల్టేజ్ ఇస్తేనే కరెంట్ పాస్ అవుతుంది. అంటే ఇది ఒక స్విచ్. దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఏ స్విచ్ అంతే. ఇక్కడ మీరు గేట్ వోల్టేజ్ రిమూవ్ చేసేస్తే నో కరెంట్. సిమ్యులేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ ఇచ్చాను, ఇక్కడ వోల్టేజ్ ఇచ్చా. మీరు గేట్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు మాత్రమే యూ కెన్ ఫైండ్ ద కరెంట్. ఇఫ్ నో గేట్ వోల్టేజ్, నో కరెంట్. సో దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ కరెంట్కి రీజన్ ఎవరు? ఇక్కడ ఉన్న వోల్టేజ్. ఇండైరెక్ట్, సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్. ఈక్వేషన్స్ అంత డిస్కషన్ ఏమి లేకుండా దీనినే వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ అంటాం. ఏమంటాం? వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. ఇదే రీజన్. మరి ట్రాన్సిస్టర్లో బేస్ కరెంట్ ఇస్తే కలెక్టర్ కరెంట్ వస్తుంది. కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. ఈ 2 పాయింట్స్ మోర్ దెన్ 10 టైమ్స్ ఇచ్చి ఉంటాడు క్వశ్చన్స్ ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని. ఓకే, రైట్. See this Zener diode. ఈ స్విచెస్ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయ్యి సమ్ హై వోల్టేజ్, చూడండి ఇది 15 volts, ఇది 12 volts. బట్ మీకు ఇక్కడ డ్రాప్ మాత్రం 9 volts ఉంటుంది. జీనార్ వోల్టేజ్ 10 volts, ప్రాక్టికల్గా 10 volts వస్తుంది. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆన్ పేపర్ యూ కెన్ సీ 10 volts. బట్ ఇఫ్ యూ కన్సిడర్ ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, వైర్ రెసిస్టెన్స్, ఎవ్రీథింగ్, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇది సిమ్యులేట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత రావాలి సార్ అంటే, నియరెస్ట్ వాల్యూ VZ 10 కదా, అంటే ఇక్కడ 10 volts నియర్లీ ఉండాలి. చూడండి, ఐ థింక్ యూ కెన్ సీ 9.9 volts. రైట్, లెట్ మీ గో ఫర్ సింగిల్ టెర్మినల్ వోల్టేజ్. ఒక పర్టిక్యులర్ 15 volts ఇచ్చాను. సో వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసాం, 9.97 volts. ఇది ఏంటి సార్? ప్లస్ మైనస్, క్యాథోడ్ యానోడ్. అంటే జీనార్ డయోడ్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ రివర్స్ బ్రేక్ డౌన్ రీజియన్. The Zener diode can act as voltage regulator or reference voltage in reverse conduction state అనడానికి ఇదే ప్రూఫ్. ప్లస్ అండ్ మైనస్. సార్ క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తుంది కదా సార్, పాజిటివ్ టెర్మినల్, కరెంట్ డైరెక్షన్ విల్ డిసైడ్ ద పొలారిటీ. ఇదే ప్రాక్టికల్గా నేను మీకు చూపించే ప్రూఫ్. మీరు సప్లై ఇచ్చారు, కరెంట్ పాస్ అవుతుంది 10 volts, దీని రివర్స్ బ్రేక్ డౌన్. మీరెంత ఇచ్చారు? 15 ఇచ్చారు. ఇప్పుడు చూడండి 8కి ఫిక్స్ చేశా నేను. ఇక్కడ చూడండి 8కి చేసే అవుట్పుట్ ఏమిటి? వాట్ ఈస్ ద కండక్షన్ కరెంట్? 0. ఎందుకంటే ఇది కండక్ట్ అవ్వదు. ఎప్పుడు కండక్ట్ అవుతుంది? మీరు ఇస్తున్న వోల్టేజ్ ఎవరికంటే ఎక్కువ ఉండాలి? వోల్టేజ్ షుడ్ బి గ్రేటర్ దెన్, స్ట్రిక్ట్లీ స్పీకింగ్ గ్రేటర్ దెన్, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ VZ ఉండాలి. VZ 10, మీరు 8 volts ఇస్తే ఎట్లా కండక్ట్ అవుతుంది? అవ్వదు. స్టార్టింగ్లో కండక్ట్ అయింది ఫస్ట్ 5 milliseconds. ఎందుకు? 15 volts అని చెప్పాను నేను, లైక్ దట్. సో దిస్ ఈజ్ అ వే we are operating the Zener diode as a voltage regulator. మీరు వాడిని వోల్టేజ్ రెగ్యులేటర్గా యూజ్ చేయాలి అంటే మీరు ఇక్కడ ఇచ్చే వోల్టేజ్ వీడిని కండక్షన్లోనికి తీసుకొచ్చే అంత వాల్యూ అయ్యి ఉండాలి. సార్ వీడికి 5 volts కావాలి సార్, మీరు ఇక్కడ 6, 7, 8, 9, 10 ఇవ్వండి. వోల్టేజ్ అట్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు VZ. మీకు ఇప్పుడు చూపించిన సర్క్యూట్స్లో 10 volts జీనార్ డయోడ్ చూపించాను. అవుట్పుట్ ఎంత వచ్చింది? 9.98. రీచ్ వెరీ నియర్ టు ద 10 volts. ఏ వాల్యూ ఇచ్చినా అక్కడ ఉన్న 9.98, అప్రాక్సిమేట్గా 10. మీకు క్యాలిక్యులేషన్స్లో 9.98 వచ్చింది అనుకోండి, ఆప్షన్స్లో 9.98 ఉండదు, 10 volts ఉంటుంది. ఐ విల్ షో యూ ద సచ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ప్రాబ్లమేటిక్ పార్ట్. ప్రాబ్లమ్స్లో నేను చూపిస్తాను. రైట్, ఇప్పుడు చూడండి జీనార్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ అయ్యి ఉంది. 15, 10, 20 ఏదో ఒక వాల్యూ తీసుకోండి, కానీ జీనార్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉంది. సి 0.802 millivolts అంటే 800 millivolts అంటే 0.8 volts. నేను ఆల్రెడీ చెప్పాను క్లాసులో, జీనార్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో నార్మల్ డయోడ్లోనే ఉంటుంది. V గామా
గ్రేటర్ దెన్ నార్మల్ డయోడ్ 0.7 అనుకోండి, వీటికి మోర్ దెన్ 0.7, అది వేస్టేజ్ ఆఫ్ కోర్స్. అందుకే జీఎన్ఆర్ను మనం ఫార్వర్డ్ బయాస్లో యూజ్ చేయట్లా. జీఎన్ఆర్ డయోడ్ 10 volts జీఎన్ఆర్ డయోడ్ నేను కొనుక్కుని వచ్చి సర్క్యూట్ కనెక్ట్ చేస్తే నాకు 0.8 volts ఇస్తే ఉపయోగం ఏముంది? లేదు. ఎందుకు ఉపయోగం లేదంటే ఇక్కడ సర్క్యూటే తప్పిది. ఈ సర్క్యూట్లో ఈ జీఎన్ఆర్ ఎట్లా కనెక్ట్ అయ్యింది? ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ అయ్యింది. ఫార్వర్డ్ బయాస్లో జీఎన్ఆర్ డయోడ్ కనెక్ట్ చేయకూడదు. జీఎన్ఆర్ డయోడ్ని ఎట్లా యూజ్ చేయాలి? మీకు రెఫరెన్స్ వోల్టేజ్ లేదా వోల్టేజ్ రెగ్యులేటర్లా యూజ్ చేయాలి జీఎన్ఆర్ డయోడ్ని. అంటే ఇట్ షుడ్ కనెక్ట్ ఇన్ రివర్స్ బయాస్ ఆర్ రివర్స్ కండక్షన్ స్టేట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ జీఎన్ఆర్ డయోడ్కి నార్మల్ డయోడ్ని సిరీస్లో కనెక్ట్ చేశారు. చూడండి, జీఎన్ఆర్ డయోడ్ ఫార్వర్డ్ కండక్షన్లో ఉంది, నార్మల్ డయోడ్ ఫార్వర్డ్ కండక్షన్లో ఉంది. 0.8 అరౌండ్ నియర్లీ ఇది 0.7. ఎంత ఉంది? 1.6 volts అప్రాక్సిమేట్ వోల్టేజ్. ఇక్కడ డ్రాప్ ఎంత వచ్చింది మీకు టోటల్గా? 1. చూడండి ఇక్కడ 1.6 ప్రాక్టికల్ వ్యూ ఇది. ఒకవేళ డయోడ్ని రివర్స్లో చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కనెక్ట్ ద డయోడ్ ఇన్ రివర్స్ బయాస్, మీకు నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్లో యూ విల్ సీ దట్ యాజ్ ఎ ప్రాబ్లం. బట్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇది ఒక రెసిస్టర్లా తీసుకున్నాను, ఇది ఒక జీఎన్ఆర్ డయోడ్ అండ్ ఇది ఒక డయోడ్. మీరు గెస్ చేయగలరా అవుట్పుట్ వోల్టేజ్? ఇప్పుడు +-10 volts ఇస్తున్నాను. జీఎన్ఆర్ వోల్టేజ్ అంటే జీఎన్ఆర్ వాల్యూ VZ 5 volts అనుకోండి. ఇది సిలికాన్ టైప్ డయోడ్ అనుకోండి. సిలికాన్ డయోడ్ కట్ ఇన్ వోల్టేజ్ 0.7. కట్ ఇన్ వోల్టేజ్ అంటే డయోడ్ని కండక్ట్ చేసే వోల్టేజ్ అని కాదు, ఫార్వర్డ్ బయాస్ కండక్షన్ వోల్టేజ్. ఫార్వర్డ్ బయాస్ అని మర్చిపోతే మీకు తప్పు ఆన్సర్ వస్తుంది. మరి ఇప్పుడు ఈ డయోడ్ ఫార్వర్డ్లో ఉందా రివర్స్లో ఉందా? రివర్స్లో ఉంది. అంటే కంప్లీట్గా ఈ సర్క్యూట్లో కరెంట్ పాస్ అవ్వదు. దట్స్ ఇట్. సార్ అయితే మరి ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంటుంది సార్? నో కరెంట్ అంటే ఇక్కడ డ్రాప్ ఏమీ లేదు, నో డ్రాప్, నో వేస్టేజ్. ఇక్కడ ఎంత అయితే 10 volts ఉందో ఆ 10 volts అవుట్పుట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలానే చేసాం మనం. ఒక డయోడ్ ప్యారల్లో కనెక్ట్ చేసాం, ఒక డయోడ్ సిరీస్, ఒక డయోడ్ ప్యారలల్, ఆ టోటల్ నెట్వర్క్ జీఎన్ఆర్ డయోడ్ సిరీస్లో కనెక్ట్ చేయడము. జీఎన్ఆర్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో నార్మల్ డయోడ్లో పనిచేస్తుంది. రివర్స్ బయాస్లో రివర్స్ బ్రేక్ డౌన్ తర్వాత రిఫరెన్స్ వోల్టేజ్ ఫిక్స్ అవుతుంది. కానీ నార్మల్ డయోడ్ ఓన్లీ ఫార్వర్డ్ బయాస్లో కండక్ట్ అవుతుంది, రివర్స్ బయాస్లో కట్ ఆఫ్ అవుతుంది. ఓకే, యూ రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ దిస్ ఈస్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ సిలబస్. ఈ టాపిక్ మీ సిలబస్లో లేదు, అంటే ఎలక్ట్రికల్ సిలబస్లో లేదు. బట్ రీసెంట్గా జరిగిన ఒక ఏఈ ఎగ్జామ్ పేపర్లో బేసిక్ కరెంట్ మిర్రర్ మీద క్వశ్చన్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ లాంగ్ బ్యాక్ 2 years 3 years బ్యాక్ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్కి బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఒక చిన్న సర్క్యూట్ ఇస్తాను. దట్ ఈస్ వెరీ సింపుల్. యాక్చువల్లీ కరెంట్ మిర్రర్స్ ఆర్ సో మెనీ టైప్స్, మనకు అన్ని అవసరంలా. బికాస్ వీ నీడ్ ఓన్లీ ద బేసిక్స్. ఒక బేసిక్స్ మీద మీకు అవగాహన ఉంటే మీకు ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. కరెంట్ మిర్రర్ అసలు దాని బేసిక్ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, మీరు ఎగ్జైటేషన్ ఇస్తే అని తెలిస్తే చాలు, యూ విల్ గెట్ ద ఆన్సర్స్. ఓకే, చూద్దాం. దిస్ ఈస్ ద స్టాండర్డ్ కరెంట్ మిర్రర్ సర్క్యూట్. సార్ ఇక్కడ మీరు ట్రాన్సిస్టర్స్ తీసుకుంటున్నారు సార్, ఓన్లీ ట్రాన్సిస్టర్స్నే కన్సిడర్ చేయాలా సార్ అంటే, మీరు ట్రాన్సిస్టర్ ప్లేస్లో ఫెట్ తీసుకోండి, ఐ మీన్ జేఫెట్ తీసుకోండి, లేదా మాస్ ఫెట్ తీసుకోండి, ఆపరేషన్ సేమ్ ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే దీస్ 2 terminals కలెక్టర్ అండ్ బేస్ షుడ్ బి షార్ట్ సర్క్యూటెడ్. హియర్ కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా మీకు కరెంట్ సోర్స్ ఉంటుంది. అంటే స్టూడెంట్ యొక్క అవగాహనని మాత్రమే టెస్ట్ చేయాలి ఎగ్జామినర్, కంప్లీట్ డిజైన్ ఇవ్వక్కర్లా. ఇక్కడ డైరెక్ట్గా రెసిస్టర్ వోల్టేజ్ ప్లేస్లో ఇక్కడ కరెంట్ సోర్స్ ఇచ్చేస్తున్నాడు. స్టూడెంట్కి అవగాహన ఉంటే సర్క్యూట్ ఎట్లా పనిచేస్తుందో ఆన్సర్ వస్తుంది. ఎంత టైంలో వస్తుంది సార్ అంటే 1 secondలో ఆన్సర్ వస్తుంది. చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వోల్టేజ్, దీనిని ఈ టెర్మినాలజీలో రెఫరెన్స్ వోల్టేజ్ అంటాము. దిస్ ఈజ్ సమ్ రెసిస్టర్, రైట్? అండ్ దీస్ 2 transistors, ఈ 2 transistors షుడ్ బి హ్యావింగ్ ద సేమ్ స్పెసిఫికేషన్స్, అంటే ఐడెంటికల్ అయి ఉండాలి. బీటా వాల్యూ, విబిఈ వాల్యూ అన్నీ కూడా సేమ్ అయి ఉండాలి. సార్ పాసిబుల్ అవుతుందా అంటే ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు, ఐసీలో పాసిబుల్ అవుతుంది. ఓకే, ఐసీ ఫ్యాబ్రికేషన్లో పాసిబుల్ అవుతుంది. సార్ ఇక్కడ మనం లోడ్ కనెక్ట్ చేస్తాం. లోడ్ రెసిస్టర్ వాల్యూ ఏదైనా కానివ్వండి, అదర్ దెన్ ఓపెన్ సర్క్యూట్, వాట్ ఎవర్ మే బి ద లోడ్ రెసిస్టర్, ఇట్ మే హ్యావ్ సమ్ పవర్ సప్లై ఆల్సో. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇటు పాస్ అవుతున్న కరెంట్ని
రెఫరెన్స్ కరెంట్ అంటాము. ఈ లోడ్లో ఫ్లో అవుతున్న కరెంట్ని లోడ్ కరెంట్ అంటాము. రైట్? ప్రాక్టికల్గా ఇక్కడ ఒక డెరివేషన్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది సార్ అంటే ట్రాన్స్లీనియర్ ప్రిన్సిపల్. బట్ ఇక్కడ అవన్నీ మనకి అవసరం లేదు. మనకి మీరు ఎగ్జామ్ పేపర్ చూసినా మీకు అర్థమవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్, స్టూడెంట్ ఈ రెఫరెన్స్ వోల్టేజ్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఈ రెఫరెన్స్ వోల్టేజ్ని మీరు అర్థం చేసుకొని ఫైండ్ అవుట్ చేయగలిగితే, ఇక్కడ ఫార్ములా ఏం సార్ అంటే చూడండి, లోడ్ కరెంట్ IL ఈజ్ ఈక్వల్స్ టు రెఫరెన్స్ కరెంట్ IR ఇంటూ బీటా బై 2 ప్లస్ బీటా. ఇది ఫార్ములా. బట్ అస్సలు మీరు గుర్తుపెట్టుకోవడానికి ఏ మాత్రం ట్రై చేయొద్దు. బికాస్ ఆల్వేస్ బీటా వాల్యూ ఈజ్ వెరీ హై, చాలా ఎక్కువ ఉంటుంది. ప్రాక్టికల్ కేసులో మాత్రమే మీరు మల్టీమీటర్ పెట్టి చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, లేకపోతే ఆ డిఫరెన్స్ కనుక్కోవడం చాలా కష్టం. బీటా వాల్యూ హై తీసుకుంటాం. హై బీటా వాల్యూ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 2 క్యాన్సిల్ చేస్తే IL అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు I రెఫరెన్స్. దీనిని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. లోడ్ కరెంట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు రెఫరెన్స్ కరెంట్. అదే ఆన్సర్. సార్ మరి ఇందుకీ రిఫరెన్స్ కరెంట్ వాల్యూ ఏమిటి సార్? జస్ట్ హోమ్స్లా. హోమ్స్లో రాని వాళ్ళు ఎవరుంటారు అంటే మీ అందరికీ ఆన్సర్ వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. I ఈక్వల్ టు V/R, అది ఫార్ములా. సో IL లేదా I రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి ఇక్కడ ఉన్న వోల్టేజ్ మైనస్ V రెఫరెన్స్. ఓకే, మైనస్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 2 టెర్మినల్స్ ఏమయ్యాయి, షార్ట్ సర్క్యూట్ అయిపోయాయి. అంటే ఇక్కడ మనకున్నది ఓన్లీ బేస్ టు ఇమిటర్ వోల్టేజ్. ఎగ్జామినర్ ఇస్తాడు, ఇవ్వకపోతే 0.7, నో సెకండ్ థాట్. ఓకే, V రెఫరెన్స్ మైనస్ VBE, ఇదంతా ఒక పాత్. ఆ పాత్లో మీరు వెళ్తున్నప్పుడు మీకు కనెక్ట్ అవుతున్న రెసిస్టర్స్ ఎవరు, ఒక R మాత్రమే. సో V రెఫరెన్స్ మైనస్ VBE డివైడెడ్ బై రెసిస్టర్ RX, R రెఫరెన్స్ ఏమైనా ఇవ్వచ్చు. మీకు ఇక్కడ 5 volts ఇచ్చాడు మొన్న ఎగ్జామ్లో, ఇది 1K ఇచ్చినట్లున్నాడు. 5 మైనస్ 0.7 4.3/1K 4.3 mA ఈజ్ ఆన్సర్. అంతే. ఇక్కడ ఒక్కొక్కసారి డయోడ్ ఇచ్చాడు సార్, ఇక్కడ ఇంకో డయోడ్ కనెక్ట్ చేశాడు సార్, ఇంకో డయోడ్ కనెక్ట్ చేస్తే ఇంకో డ్రాప్ తీసుకుంటాము. ఇది ప్లస్ మైనస్ V గామా, ఇది కూడా ప్లస్ మైనస్ V గామా. సిలికాన్ డయోడ్ అనుకోండి 0.7, జర్మేనియం డయోడ్ అయితే 0.3, దట్స్ ఆల్. ఓకే, లైక్ దట్. ఈ ట్రాన్సిస్టర్ ప్లేస్లో మాస్ఫెట్ కూడా ఉండొచ్చు, బట్ ప్రొసీజర్ అయితే సేమ్. నో డౌట్ మీకు ట్రాన్సిస్టర్ మించి ఇవ్వడానికి ఛాన్స్ లేదు. రైట్. సో ఇక్కడ చూడండి, మాస్ఫెట్స్ కనెక్ట్ చేశా కరెంట్ మిర్రర్. సార్ మరి ఇక్కడ 100 మైక్రో సార్, ఇక్కడ మాత్రం 11 మైక్రో యాంపియర్ చూపించింది సార్ సిమ్యులేటర్లో. డోంట్ వరీ, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దాట్. ఏమని చెప్పాను, లోడ్ కరెంట్ ఈక్వల్స్ టు రిఫరెన్స్ కరెంట్ ఇంటూ సంథింగ్ అని చెప్పాను. ప్రాక్టికల్ కేసులో మీరు కొంచెం డిఫరెన్స్ చూడొచ్చు, 1 to 2 మైక్రో యాంపియర్స్, 1 to 2 మైక్రో. అవి నాన్ ఐడెంటికల్ అయితే, ఐడెంటికల్ అయితే యూ కెనాట్ సీ దట్ డిఫరెన్స్. బీటా వెరీ హై ఉంటుంది. ప్రాక్టికల్గా సిమ్యులేషన్ చేసినప్పుడు బీటా 30, 40, 100 తీసుకున్నాం అనుకోండి, మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది 100 mA కరెంట్ అయితే ఇది 101 mA కరెంట్. బట్ ఆప్షన్లో మీకు డిఫరెన్స్ ఉండదు. మీకు ఇక్కడ ఆప్షన్స్ అన్నీ రెఫరెన్స్ కరెంట్ ఏమైతే ఉంటుందో సేమ్ వాల్యూ ఇస్తాడు. రెఫరెన్స్ కరెంట్ ఈజ్ అందుకే నేను ఇక్కడ స్టార్ పెడుతున్నా. రెఫరెన్స్ కరెంట్ వాల్యూ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు లోడ్ కరెంట్. ఇది మొత్తం చదివి డీటెయిల్గా రీసెర్చ్ చేస్తే వాట్ ఈస్ ద యూస్, నో యూస్. మీరు ఒక టాపిక్ తీసుకుని దాన్ని ఎంతవరకు అవగాహన చేసుకుంటే మీ ఎగ్జామ్లో యూజ్ అవుతుంది, అది ఎంతవరకు వర్త్ఫుల్ మనకి. సో దాన్ని అవగాహన చేసుకుని ప్రిపేర్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రిపరేషన్. ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ యాజ్ ఇట్ ఈస్ బట్టి కొడితే ఉపయోగం ఏమి ఉండదు. ఓకే, మీరు జాగ్రత్తగా ఏ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి, ఏ పాయింట్ గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ పాయింట్స్ ఆటోమేటిక్గా నేను ఎగ్జామ్ హాల్లో గుర్తొస్తాయి అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రిపరేషన్ అండ్ రివిజన్. ఓకే, రైట్. నౌ లెట్ us start. Just I'd like to give you some information. See, ఇది TSPDCL-AE ఎలక్ట్రికల్ పేపర్. ఎగ్జాక్ట్లీ 1 month బ్యాక్. మీరు లైవ్ వీడియోస్లో చూడండి ఒకసారి, ఇట్లా కనిపిస్తుంది మీకు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పేపర్ పేరు అక్కడ చెప్పాగా, బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్,
ఇట్లా ఉంటాయి డిఫరెంట్, బట్ సిలబస్ సేమ్ ఉంటుంది. ఓకే, దీనిలో ఈ వీడియోలో ఏ టు జెడ్ ఇప్పటివరకు మీకు చూపించిన సర్క్యూట్స్ ఏమైతే ఉన్నాయో ఎక్సెప్ట్ కరెంట్ మిర్రర్ కాకుండా మిగతా అన్ని సర్క్యూట్స్ గురించి ఇట్లా సర్క్యూట్ డ్రా చేసి దాని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇప్పుడు ఏమైంది, సర్క్యూట్ చూపిస్తూ సిమ్యులేటర్లో వేవ్ ఫామ్స్ కొంచెం స్పీడ్గా వెళ్ళినప్పటికీ వేవ్ ఫామ్స్ చూపించడం జరిగింది. అంటే ఒక ఐడియా, ఒక కనెక్టివిటీ వస్తుంది మీకు. ఓకే, సో ఆ రెండు అయిన తర్వాత అంటే ఈ పర్టికులర్ వీడియో ఈరోజు చెప్పిన యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత రేపు సాయంత్రం టుమారో ఈవినింగ్ ప్లీజ్ డోంట్ మిస్ ద లైవ్. టుమారో బేస్డ్ ఆన్ ఆల్ ది టాపిక్స్ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. మనం పాస్ట్లో జరిగిన ప్రాబ్లమ్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకటే కాదు, మనం ఎక్స్పెక్టెడ్ మోడల్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా తెలుస్తాయి. ఓకే, రైట్, 1 second, let me see. Very good. ముకుల్ జగతాప్, ఓకే యార్, ఇది తెలుగు సెషన్, దట్ ఈస్ ద రీజన్. వర్చువల్ షార్ట్ అప్లికబుల్, ప్రాక్టికల్ ఐడియల్ కూడా, బట్ ఓపెన్ లూప్ గెయిన్ హై ఉండాలి. ఓపెన్ లూప్ గెయిన్ మోర్ దెన్ 10⁶ ఉండాలి, అది పాయింట్. వెరీ గుడ్ క్వశ్చన్. Op amp, clamper, Schmitt trigger. Okay, we'll see. సో ఈ టాపిక్స్ సింపుల్, ఇప్పటివరకు మనం కవర్ చేసిన టాపిక్స్ కాబట్టి నేను కొంచెం స్పీడ్ వెళ్తాను. ఓకే, కొంచెం టఫ్ ఉండే టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఓకేనా, రైట్. నీ వోల్టేజ్ అంటే వి గామా, 0.7 ఫర్ సిలికాన్, 0.3 ఫర్ జర్మేనియం. మరి గ్యాలియం ఆర్సనైడ్ ఇచ్చాడు అనుకోండి సార్ కొత్తగా, 1.5 volts కట్ ఇన్ వోల్టేజ్ ఆర్ నీ వోల్టేజ్ వి గామా. కరెంట్ ఈక్వేషన్, వాట్ ఈస్ ద కరెంట్ ఈక్వేషన్ ఫర్ ద డయోడ్? ఏమిటి? I0 ఇంటూ e⁻⁴ VD డివైడెడ్ బై ఈటా VT మైనస్ 1. I0 ఇంటూ e⁻⁴ VD డివైడెడ్ బై ఈటా VT మైనస్ 1. ఇక్కడ VD అంటే 0.7 ఫర్ సిలికాన్, ఈటా అంటే ఏమిటి? నాన్ లీనియర్ కోఎఫిషియంట్. దాని వాల్యూ మీరు గుర్తుపెట్టుకోవాలి చిన్న. ఈటా వాల్యూ 2 ఎవరికి సార్? సిలికాన్ మెటీరియల్ ఇచ్చినట్లయితే. ఈటా వాల్యూ 1 ఎప్పుడు సార్? జర్మేనియం మెటీరియల్ ఇచ్చినట్లయితే 1. థర్మల్ ఈక్వివలెంట్ వోల్టేజ్ VT ఎంత వాల్యూ ఉంటుంది? మన రూమ్ టెంపరేచర్ దగ్గరే చూసుకుంటాం జనరల్గా వాల్యూని. 25 millivolts అప్రాక్సిమేట్లీ, 25.86. అందుకే వాళ్ళు వాల్యూ ఇస్తున్నారు, యూ డోంట్ వరీ. 25.86 అనేది ఎగ్జాక్ట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ క్లిప్పర్స్. క్లిప్పర్స్లో నేను టోటల్గా క్లిప్పర్స్ కాన్సెప్ట్ చెప్పను. క్లిప్పర్స్లో ఒక రెసిస్టర్ వాల్యూ, ఏదైతే మనకు రెసిస్టర్ వాల్యూ ఉందో ఇది ఒక క్లిప్పర్ సర్క్యూట్. ఓకే, రఫ్ స్కెచ్ మాత్రమే. మీకు అవుట్పుట్లో ఒక పోర్షన్ క్లిప్ అయి అవుట్పుట్ వేవ్ ఫామ్ వస్తుంది, దట్స్ ఓకే. బట్ ఇక్కడ అంటే రఫ్ స్కెచ్ మాత్రమే. ఓకే, నేను ఇక్కడ చెప్పబోయే పాయింట్ మీద ఫోకస్ చేయండి. ఆర్ఎస్ వాల్యూ ఎంత ఉండాలి అని 2 సందర్భాల్లో 2 డిఫరెంట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగాడు. ఆర్ఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే దీన్ని సిరీస్ రెసిస్టర్ అంటాము, ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్వర్డ్ బయాస్ రెసిస్టెన్స్ ఇంటూ రివర్స్ బయాస్ రెసిస్టెన్స్ ఆఫర్ బై డయోడ్. డయోడ్ ఫార్వర్డ్ బయాస్ రెసిస్టెన్స్ ఏమో హోమ్స్లో ఉంటుంది, రివర్స్ బయాస్ మెగా హోమ్స్లో ఉంటుంది. ఈ ప్రాబ్లం ఇచ్చాడు ఆల్రెడీ. ఓకే, ఫార్ములా గుర్తుండాలి, రైట్. నెక్స్ట్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్కి వచ్చేసరికి నేను చాలా సింపుల్గా మీకు డీటెయిల్ మెయిన్ పాయింట్స్ ఇచ్చేస్తున్నా. అటామిక్ సైజ్, రేడియస్ ఆఫ్ ఆటమ్, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్, అవన్నీ రాయట్లా. మెయిన్ పాయింట్ అయనైజేషన్ పొటెన్షియల్ నుంచి స్టార్ట్ చేయండి ప్రిపరేషన్.
-13.6/n². ఇది అందరికీ గుర్తుంటుంది, కానీ కొంతమందికి మాత్రమే గుర్తుండేది ఇది. ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది యూనిట్, మిల్లీ వోల్ట్స్ సెలెక్ట్ చేస్తున్నారు. ఎన్ అనేది ఆర్బిటాల్ నెంబర్, దీని యూనిట్స్ ఏంటి? ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఐ అంటే కరెంట్ కాదు, అయనైజేషన్ పొటెన్షియల్. ఎనర్జీ గ్యాప్ ఈజీ, ఈజీకి సంబంధించిన ఫార్ములాస్. ఈజీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టీ ఇంక్రీజ్ అయితే ఈజీ డిక్రీజ్ అవుతుంది, ఇచ్చాడు ఆల్రెడీ. ఎస్ఎస్సి జేఈలో ఇచ్చాడు ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి ఈడీసీ నుంచి. ఓకే, ఈజీ ప్రపోర్షనల్ టు 1/T. నార్మల్ ఒక రూమ్ టెంపరేచర్ థర్మల్ ఈక్విలిబ్రియం దగ్గర తీసుకుంటే ఈజీ వాల్యూస్ని పరిగణలోనికి తీసుకుంటే వాటి యొక్క వాల్యూని బట్టి మెటీరియల్ ఏ టైప్ అనేది, మెటీరియల్ ఎవరికి చెందినది అని మనం తెలుసుకోవచ్చంట. ఎట్లా సార్ అంటే, ఈజీ వాల్యూ 0 అనుకోండి, వాటిని కండక్టర్స్ అంటాం. వాటిని ఏమంటాము? కండక్టర్స్. ఎప్పుడు? ఈజీ వాల్యూ 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్. మన పాలిటెక్నిక్ ఎగ్జామ్, నాట్ రీసెంట్, లాంగ్ బ్యాక్, పాలిటెక్నిక్ బేస్డ్ ఎగ్జామ్లో ఈజీ యూనిట్స్ అడిగాడు, ఎలక్ట్రాన్ వోల్ట్స్, ఎనర్జీ గ్యాప్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, ఒకవేళ ఈ వాల్యూ మీకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని కనిపించింది అనుకోండి, ఆ మెటీరియల్ని ఇన్సులేటర్ అంటాం. ఇన్సులేటర్. ఈజీ వాల్యూ 1.1 ఇచ్చాడు, చాలాసార్లు ఇచ్చాడు. 1.1 ఇది మన మాస్టర్ టాపిక్, లైన్ టాపిక్ కదా ఇది. సెమీ కండక్టర్ 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటే సెమీ కండక్టర్ మెటీరియల్ అనుకుంటాం. సెమీ కండక్టర్లో ఇఫ్ యు టేక్ ద ప్యూరెస్ట్ ఫామ్ అంటే ప్యూరిఫైడ్ సిలికాన్ అండ్ జర్మేనియంని తీసుకుంటే వాటిని ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాం. దీంట్లో కండక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది అండ్ వీ కెనాట్ యూస్ డైరెక్ట్గా, వీటిని మనం ఏ అప్లికేషన్లోనూ యూజ్ చేయలేము. అందుకే మనం ఏం చేయాలి? 5th గ్రూప్ అంటే 5th గ్రూప్ అని ఇవ్వడు వాడు, పెంటా వ్యాలెంటా ట్రై వ్యాలెంటా అని అడుగుతాడు. ఈ మెటీరియల్కు అంటే ఈ మెటీరియల్ ఏ గ్రూప్కి సంబంధించినది? ఇది టెట్రావాలెంట్ 4th గ్రూప్కి చెందినది. దీనికి పెంటావాలెంట్ యాడ్ చేస్తే ఎన్ టైప్గా చేంజ్ అయిపోతుంది. ట్రైవాలెంట్ అంటే 3rd గ్రూప్ యాడ్ చేస్తే పీ టైప్గా మారిపోతుంది. అట్లా చేసే పద్ధతిని ఏమంటాం? డోపింగ్ అంటాం. ఏమంటాం? డోపింగ్. డోపింగ్ తర్వాత వచ్చే మెటీరియల్ ఎన్ టైప్ లేదా పీ టైప్, దానిని ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటాము. వాటిని ఏమనాలి? ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. అంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్ అయి ఉండొచ్చు, ఆర్ అదర్వైజ్ పీ టైప్ సెమీ కండక్టర్ అయి ఉండొచ్చు. మీరు కరెక్ట్గా యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయితే సబ్జెక్ట్ మొత్తం వచ్చేస్తుంది రివిజన్. మీకు ఒక ఛానల్ చూపించా, ఒక లింక్ చూపించా కదా, అక్కడ ఎన్ టైప్కి ఏ మెటీరియల్ యాడ్ చేయాలి, బోరాన్ యాడ్ చేయాలా, ఫాస్ఫరస్ యాడ్ చేయాలా, అక్కడ ప్రయారిటీ ఏంటి, ఇవన్నీ అక్కడ చెప్పాను. అంటే మళ్ళీ ఒకసారి చూడాలి. 1 అవర్లో 40 to 50 అవర్స్ సబ్జెక్ట్ కవర్ అవ్వడం ఇట్స్ నాట్ పాసిబుల్, మీకు తెలుసు. సో అందుకే హైలైట్ పాయింట్స్ చెప్తున్నా, మీకు హింట్ కూడా ఇస్తున్నా. ఒక్క వీడియో మీరు ఓపెన్ చేసి చూస్తే మన పాత వీడియో, దాంట్లో ఈ డేటా మొత్తం ఉంటుంది. ప్రయారిటీ కూడా ఇచ్చాను, ఓకేనా? రైట్. సో మీకు రిపీటెడ్గా అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏమిటంటే టెంపరేచర్ సెన్సిటివిటీ. గుర్తుండాలి పాయింట్. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే వీడు ఆర్ అండ్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అండ్ ఇన్సులేటర్. Insulator exhibits intrinsic semiconductor and insulator exhibits negative temperature coefficient. చాలా ఇంపార్టెంట్. మరి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? ఇమీడియట్గా గుర్తు రావాలి. ఇంట్రెన్సిక్ అయిపోతే ఇంకెవడు ఉన్నాడు? ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అండ్ కండక్టర్స్. Conductors exhibits positive temperature coefficient. ఈ రెండు చదువుకుని వెళ్ళిపోయారు మన వాళ్ళు ఎగ్జామ్కి. కానీ ఎగ్జామ్కి వెళ్ళి చూస్తే ఎస్ఎస్సి జేఈ పేపర్, పాపం ఎగ్జామినర్ సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు, కానీ మెటీరియల్స్ ఇవి ఇవ్వాల, థర్మిస్టర్ అని ఇచ్చాడు. గుర్తుండాలి, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్, ఇన్సులేటర్ అండ్ థర్మిస్టర్. అందుకే నేను దాన్ని సెపరేట్గా రాస్తున్నా, ఎందుకంటే ఈ ఫ్లో మీకు నోట్స్లో కూడా ఉంటుంది. ఎక్స్ట్రా పాయింట్ నేను ఏమిస్తున్నాను?
థర్మిస్టర్ ఎగ్జిబిట్స్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఈ క్వశ్చన్ ఇవ్వలేదు, ఛాన్స్ ఉంది. సెన్సిస్టర్ ఎక్స్టెన్సిక్ అండ్ కండక్టర్ ఏమి ఎగ్జిబిట్ చేస్తున్నాయని చెప్పుకున్నాము? పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. దట్స్ ఇట్. యాంప్లిఫైర్ మోడలింగ్లో డైరెక్ట్గా నేను 4 టైప్స్ ఆఫ్ యాంప్లిఫైర్స్ రాస్తున్నా. వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్, కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్, వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్. దీని గురించి ఒక 3 అవర్స్ మాట్లాడుకున్నాం క్లాస్లో. ఓకే, వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎట్లా ఉండాలి, అవుట్పుట్ ఇంపిడెన్స్ ఎట్లా ఉండాలి. అసలు ఏమిటి వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అంటే? వోల్టేజ్ యాంప్లిఫైర్. మరి కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ అంటే ఏమిటి? కరెంట్ యాంప్లిఫైర్. అండ్ దిస్ ఈస్ ట్రాన్స్ కండక్టెన్స్ ఆర్ ట్రాన్స్ ఇంపిడెన్స్ యాంప్లిఫైర్. మరి వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ ఏమనాలి? ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్. చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ ఇంపిడెన్సెస్ని అడుగుతున్నాడు. వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ ఇన్పుట్ ఇంపిడెన్స్ షుడ్ బి హై, అవుట్పుట్ ఇంపిడెన్స్ షుడ్ బి లో. కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్కి ఆపోజిట్లో ఉంటుంది. కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ బోత్ ఇన్పుట్ అవుట్పుట్ ఇంపిడెన్సెస్ ఆర్ లో. వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్కి ఆపోజిట్లో ఉంటుంది, అంటే హై అండ్ హై. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. దీని డెరివేషన్తో ప్రూవ్ చేయాలి జనరల్గా. ఓకే, నేను డైరెక్ట్గా టేబుల్ ఇచ్చాను. రైట్. బీజేటీలో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి. నేనేం చెప్తున్నా? యారో మార్క్ డైరెక్షన్ ఫాలో అవ్వండి వైల్ రైటింగ్ ద కేవీఎల్ అండ్ కేసీఎల్. జంక్షన్ 1 అంటే ఇది జంక్షన్ 1, ఇది జంక్షన్ 2. ఓకే, సో ఇది బేస్ టు ఇమిటర్ జంక్షన్, జంక్షన్ 2 అంటే బేస్ టు కలెక్టర్ జంక్షన్. జంక్షన్ 1 ఫార్వర్డ్ బయాస్, జంక్షన్ 2 రివర్స్ బయాస్. Junction 1 forward bias, junction 2 also forward bias. Junction 1 reverse bias, junction 2 also reverse bias. Junction 1 reverse bias, junction 2 forward. ఇవి కంప్లీట్గా వాటి కాంబినేషన్స్. ఎన్నే పాసిబిలిటీస్ ఉన్నాయి, వీటికి మించి మనకి కాంబినేషన్స్ లేవు. ఓకే, రైట్. ఇప్పుడు 1 2 3 4 ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. రివైజ్ ఎట్లా పనిచేస్తుంది? ఫార్వర్డ్ యాక్టివ్ అని రాయొచ్చు, నో ఇష్యూ. 2 ఫార్వర్డ్ బయాస్ ఉంటే కంప్లీట్ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది కదా, అంటే సాచురేషన్లోకి వెళ్ళిపోతుంది డివైస్. సార్ మరి 2 రివర్స్ అయితే కట్ ఆఫ్. నేను సిమ్యులేషన్ చూపించా కదా, 0 కరెంట్ అంటే కట్ ఆఫ్. దిస్ ఈస్ రివర్స్ యాక్టివ్. మనం ఏది యూజ్ చేస్తున్నాం దీంట్లో? అనలాగ్ పార్ట్లో ఫార్వర్డ్ యాక్టివ్, డిజిటల్లో సాచురేషన్ అండ్ కట్ ఆఫ్ యూజ్ చేస్తాం, ఆన్ అండ్ ఆఫ్ మెకానిజం కోసం అని. ఓకే, కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్. ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటంటే కలెక్టర్ కరెంట్, కామన్ ఎమిటర్ కలెక్టర్ కరెంట్ ఈక్వేషన్స్ గుర్తుంటే చాలు, మిగతా అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. కామన్ ఎమిటర్ కరెంట్ ఈక్వేషన్ గుర్తుందా? బీటా టైమ్స్ ఐబి ప్లస్ 1 ప్లస్ బీటా టైమ్స్ దట్ ఆఫ్ లీకేజ్ కరెంట్ ఐసీనా. మరి కామన్ బేస్లో అవుట్పుట్ ఎవరు? బేస్ కామన్ అయిపోయింది కదా, ఇమిటర్ ఏమో ఎగ్జైటేషన్ ఇన్పుట్లో ఉండిపోయింది. ఇప్పుడు అవుట్పుట్ కలెక్టరే కదా, సో ఆల్ఫా టైమ్స్ ఐఈ ప్లస్ ఐసీ నాట్ ఇక్కడ నెగ్లెక్ట్ చేయొచ్చు, ఇక్కడ నెగ్లెక్ట్ చేయలేము బికాజ్ 1 ప్లస్ బీటా ఉంది. బీటా యాంప్లిఫికేషన్ ఫ్యాక్టరు, ఆల్ఫాని యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అనాలి. మరి కామన్ కలెక్టర్ నాట్ ఇంపార్టెంట్. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. కామన్ కలెక్టర్ నేను రాస్తా ఫార్మాలిటీ. కామన్ కలెక్టర్లో ఇమిటర్ కరెంట్ అవుట్పుట్ గామా టైమ్స్ దట్ ఆఫ్ ఐబి ప్లస్ గామా టైమ్స్ దట్ ఆఫ్ ఐసీ నాట్. బట్ ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ కరెంట్ గెయిన్ అంటే బీటా వాల్యూ చాలా హై ఉంటుంది. యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ వెరీ హై 49 to 399 రేంజ్ ఉంటుంది నోట్స్లో చూడండి. ఇక్కడ ఆల్ఫా వాల్యూ వెరీ లో ఉంటుంది. ఆల్ఫా వాల్యూ లెస్ దెన్ 1 ఉంటుంది ప్రాక్టికల్గా. అప్రాక్సిమేట్లీ 1 రాయొచ్చు, నో ఇష్యూ. 0.99ని అప్రాక్సిమేట్గా 1 రాయొచ్చు. గామా వెరీ హై ఎవరు? గామా
ఎందుకు సార్? గామా అంటే 1 ప్లస్ బీటా అని. ఆల్రెడీ బీటా వాల్యూ హై కాబట్టి గామా వెరీ హై అని చెప్పుకోవాలి, రైట్? సో 1 బై ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 బై బీటా గుర్తుంటే చాలు, ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ వస్తుంది మీకు. ఆల్ఫా బీటా గామా రిలేషన్ మొన్నే జరిగింది ఎగ్జామ్, చాలా సింపుల్గా ఉందని హ్యాపీ ఫీల్ అయ్యారు చాలామంది స్టూడెంట్స్. ఓకే, జరిగిన దాని గురించి మీరు ఏం ఆలోచించొద్దు. ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా, ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందా, మీ చేతిలో ఉన్నది ఏమిటి? ఒక 2 గంటలు సీరియస్గా కష్టపడి ఆలోచిస్తే ఏమైనా చేంజ్ అవుతుందా? ఏమవ్వదు. అదే 2 గంటలు కష్టపడి చదివితే ఏమైనా చేంజ్ అవుతుందా? చాలా చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. మీరు నెక్స్ట్ ఎగ్జామ్ ఏమిటి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ ఏమిటి, మీకు జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యారు, కన్ఫర్మేషన్ వచ్చే వరకు ప్రిపరేషన్ ఆఫ్ చేయొద్దు. మీరు ప్రిపరేషన్ స్టాప్ చేసి రిలాక్స్ అవ్వకూడదు. ఓకే, మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది, రైట్? సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, 1 బై ఆల్ఫా ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 బై బీటా. మీకు ఆల్ఫా బీటా గామా రిలేషన్స్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది బీటా ప్లస్ 1 బై బీటా అంటే బీటా బై 1 ప్లస్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా బై 1 ప్లస్ బీటా, ఇది ఇచ్చాడు. లేదు సార్ నాకు బీటా కావాలి సార్ అంటే 1 మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా అంటే ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. ఏమిటిది? బీటా. దట్స్ ఇట్. ఓకే, బీటా వెరీ హై అని చెప్పుకున్నామా? ఎస్, వెరీ హై అంటే నెగ్లెక్ట్ చేయొచ్చుగా 1ని. బీటా బీటా క్యాన్సిల్ అయితే ఆల్ఫా ఏమవుతుంది? 1 అవుతుంది. అదేగా నేను ఇక్కడ రాసే అప్రాక్సిమేట్గా ఆల్ఫా వాల్యూ 1 అట్లా. సో ఒక బేసిక్ అవగాహన ఉంటే మనకి ఏ ప్రశ్న అయినా ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. బట్ క్వశ్చన్ చూసిన వెంటనే టెన్షన్ పడిపోకూడదు. మీకు మళ్ళీ ఆల్ఫా బై బీటా ఏమవుతుందని ఇచ్చాడు, మీకు దీని నుంచి ఆల్ఫా బీటా రాస్తాం. బట్ ఎక్కువ టైం ఇక్కడ గామా ఈక్వల్స్ టు 1 ప్లస్ బీటా రాస్తాం. బట్ రిలేషన్స్ అయితే ఐడియా ఉండాలి. అసలు రిలేషన్స్లోకి ఎట్లా వెళ్ళాలనేది క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఆ రిలేషన్స్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆల్ఫా బీటా, వాళ్ళిద్దరిని ఈజీగా డిరైవ్ చేయాలంటే ఇది చాలు, 1 బై ఆల్ఫా ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై బీటా చాలు. ఓకేనా, రైట్? బయాసింగ్ అంటే టు ప్రొవైడ్ ద స్టెబిలిటీ ఫర్ ద ట్రాన్సిస్టర్, మనము బయాసింగ్ ఇస్తున్నాం ట్రాన్సిస్టర్కి. బయాసింగ్ అంటే సింగిల్ వర్డ్లో చెప్తారా? ప్రొవైడింగ్ జీరో సిగ్నల్ కలెక్టర్ కరెంట్. జీరో సిగ్నల్ కలెక్టర్ కరెంట్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే మీకు ఎట్లా ఇచ్చారు, జీరో సిగ్నల్ కలెక్టర్ కరెంట్ ఈక్వల్ టు 1 మిల్లీ యాంపియర్, ఫైండ్ ద కలెక్టర్ వోల్టేజ్, సంథింగ్ లైక్ దట్. ఓకే, జీరో సిగ్నల్ కలెక్టర్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ డీసీ కరెంట్. మనం మినిమం ఇవ్వాల్సిన డీసీ ట్రాన్సిస్టర్కి ఇస్తేనే ట్రాన్సిస్టర్ యాక్టివ్గా పనిచేస్తుంది ఏసీ సిగ్నల్కు. ఓకేనా, సో దట్ ఈస్ ద బయాసింగ్ కాన్సెప్ట్. బయాసింగ్లో మీరు నేర్చుకున్నది ఇది 4 అవర్స్ టాపిక్, 3.5 అవర్స్ టాపిక్. బట్ 3.5 అవర్స్ మనం ఇక్కడ ఒక్క నిమిషంలో మాట్లాడుకోవాలి. కంక్లూజన్ ఏం సార్ అంటే స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఎస్, డిఐసి బై డిఐసి నాట్ మీకు తెలిసిందే. డెరివేషన్ చేసిన తర్వాత వచ్చే ఈక్వేషన్ రాస్తున్నాను, బీటా బై సి. ఫస్ట్ లెట్ మీ రైట్ ఇట్ యాజ్ ఒరిజినల్ ఫామ్. VBE and beta constants. This is a standard formula for stability factor S. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో స్టేబుల్ అంటే స్టెబిలిటీ చాలా తక్కువ ఉంటుంది, అన్స్టేబుల్ కాబట్టి దానికి ఎస్ వాల్యూ స్టాండర్డ్గా ఒకటి ఫిక్స్ చేసుకున్నాం. అందుకు కలెక్టర్ కరెంట్కి డెరివేషన్ చేసాం, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఐసీ నాట్ చేస్తే ఇప్పుడు వచ్చే రిలేషన్ ఇంకా ఇంపార్టెంట్. 1 ప్లస్ బీటా బై 1 మైనస్ బీటా ఇంటూ డిఐబి బై డిఐసి. డిఐబి బై డిఐసి సర్క్యూట్ నుంచి వస్తుంది. సో ప్రతి సర్క్యూట్కి డెరివేషన్ చేసి ఇది సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ ఎస్. మీరు ప్రతి సర్క్యూట్ని అడగడు, వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే బెస్ట్ స్టేబుల్ ఎవరు? బెస్ట్ స్టేబుల్ అంటే ఎస్ వాల్యూ 1 ఉండాలి, పొటెన్షియల్ డివైడర్ బయాస్. ఓకేనా, పొటెన్షియల్ డివైడర్. నెక్స్ట్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ వాల్యూ అడుగుతున్నాడు కామన్ ఎమిటర్ విత్ ఫిక్స్డ్ బయాస్కి. రీసెంట్గా ఇచ్చాడు క్వశ్చన్, విత్ ఫిక్స్డ్ బయాస్కి అడుగుతున్నాడు. విత్ ఫిక్స్డ్ బయాస్ కాన్ఫిగరేషన్ ఎస్ వాల్యూ 1 ప్లస్ బీటా వస్తుంది రిజల్ట్. 1 ప్లస్ బీటా ఈజ్ అ స్టెబిలిటీ ఫ్యాక్టర్ వాల్యూ ఆఫ్ కామన్ ఎమిటర్ ఇన్ వాట్ బయాసింగ్ టెక్నిక్? ఫిక్స్డ్ బయాస్ కాన్ఫిగరేషన్. గుర్తుండాలి, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. అండ్ బీజేటీ యాంప్లిఫైర్స్కి వచ్చేసరికి కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ ఉంది,
కామన్ బేస్ యాంప్లిఫైర్ ఉంది, కామన్ కలెక్టర్ యాంప్లిఫైర్ ఉంది. మీకు డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్స్ ఇస్తున్నాను. కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్, సిగ్నల్ యాంప్లిఫికేషన్, సిగ్నల్ యాంప్లిఫైర్, సిగ్నల్ స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్ కోసము కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ యూజ్ చేస్తున్నాం. వోల్టేజ్ గెయిన్ హై, కరెంట్ గెయిన్ హై, పవర్ గెయిన్ హై. ఐ కాంట్ రైట్ ఆల్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. కామన్ కలెక్టర్ వోల్టేజ్ బఫర్, కామన్ కలెక్టర్ ఏమిటి? వోల్టేజ్ బఫర్. మరి కామన్ బేస్ కరెంట్ బఫర్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. బఫర్ అన్నాడంటే రెండు వస్తాయి. వోల్టేజ్ బఫర్ అని స్పెసిఫై చేస్తే కామన్ కలెక్టర్, కరెంట్ బఫర్ అని స్పెసిఫై చేస్తే కామన్ బేస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఏం చెప్తారు? ఈ బ్లాక్స్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ బ్లాక్ బ్యాలెన్స్డ్ ఇన్పుట్, బ్యాలెన్స్డ్ అవుట్పుట్. ఇది బ్యాలెన్స్డ్ ఇన్పుట్, అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్. మరి మూడో బ్లాక్ ఏంటి? డీసీ లెవెల్ షిఫ్టర్ అంటాం. డీసీ లెవెల్ షిఫ్టర్, డీసీ లెవెల్ షిఫ్టర్. దిస్ ఈజ్ అ పవర్ యాంప్లిఫైర్ లేదా బఫర్. ఇవన్నీ చదువుకు వెళ్తే ఈ లోపల ఉండే సర్క్యూట్ ఎవరిని అడుగుతున్నాడు? సింపుల్. ఈ లోపల ఉండే సర్క్యూట్ ఏం సార్ అంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఉంటుంది. ఓకేనా? డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. దిస్ ఈజ్ ఆల్సో ఏ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్, ఆల్సో కాల్డ్ యాజ్ లెవెల్ 2. గెయిన్ను ఇంక్రీజ్ చేయడానికి మల్టిపుల్ యాంప్లిఫైర్స్ యూజ్ చేయాలి. దాన్ని లెవెల్ 2 యాంప్లిఫైర్ అంటాం. దీని ఇంపార్టెన్స్ని ప్రాక్టికల్గా సర్క్యూట్స్లో మనం డిస్కస్ చేసాం క్లాస్లో. బట్ ఇక్కడ సర్క్యూట్ నేను అస్సలు రిప్రజెంట్ చేయట్లా. అన్నెసెసరీ కన్ఫ్యూజన్. ఓకేనా? రైట్. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ అర్లియర్ వీడియో. ఎల్ఎం అంటే ఏంటి? నేషనల్ సెమీ కండక్టర్స్. ఎల్ఎం స్టాండ్స్ ఫర్ లీనియర్ మోనోలిథిక్, లైక్ దట్. ఓకే, కమింగ్ టు ద మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్. మల్టీ స్టేజ్లో మీకు చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ క్యాస్కేడ్ యాంప్లిఫైర్స్, క్యాస్కోడ్ యాంప్లిఫైర్స్, క్యాస్కోడ్ యాంప్లిఫైర్స్. క్యాస్కేడ్ యాంప్లిఫైర్స్ అంటే కామన్ ఎమిటర్. ఇందులో ఆర్సీ కపుల్డ్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. మనం వాటిని డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే దాన్ని డైరెక్ట్ కపుల్డ్ కాన్ఫిగరేషన్ అని కూడా అంటాం. డైరెక్ట్ కపుల్డ్ కాన్ఫిగరేషన్. ఆర్సీ కపుల్డ్ కాన్ఫిగరేషన్ చూసిన వెంటనే మీకు గుర్తు రావాల్సిన పాయింట్ ఏమిటంటే ఆడియో ఫ్రీక్వెన్సీ పర్పస్. ట్రాన్స్ఫార్మర్ చూసిన వెంటనే గుర్తు రావాల్సిన పాయింట్ అంటే బిట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్. మరి డైరెక్ట్ కపులింగ్ ఐసీ ఫ్యాబ్రికేషన్. మీ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్లో లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీలో గెయిన్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అని అడుగుతున్నాడు. లో ఫ్రీక్వెన్సీ, మీరు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చూసినట్లయితే ఎట్లా ఉంటుంది? లో ఫ్రీక్వెన్సీలో గెయిన్ ఎందుకు డిక్రీజ్ అవుతుంది? కపులింగ్ అండ్ బైపాస్ కెపాసిటర్స్ వల్ల. హై ఫ్రీక్వెన్సీలో గెయిన్ ఎందుకు డిక్రీజ్ అవుతుంది? స్ట్రే కెపాసిటెన్స్ కారణంగా. బట్ ఈ మిడిల్ లెవెల్లో ఫ్లాట్ బ్యాండ్ రెస్పాన్స్ అంటే గెయిన్ స్టేబుల్ ఉంటుంది అని అర్థం. ఓకేనా? ఈ పాయింట్స్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి మీరు మళ్ళీ నోట్స్ చూసుకొని, రైట్? సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. మెయిన్ ఎందుకు పాయింట్ అంటే చెప్తాము, ఎందుకంటే మళ్ళీ దానికి డిస్కషన్ కావాల్సి వస్తుంది. క్యాస్కోడ్ యాంప్లిఫైర్స్. క్యాస్కేడ్ యాంప్లిఫైర్ అయితే ఓకే, వెల్ ఎవ్రీ వన్ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇట్. మరి మనం క్యాస్కోడ్ యాంప్లిఫైర్కి వచ్చినట్లయితే ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా 2 టైప్స్, ఓన్లీ ట్రాన్సిస్టర్ బేస్డ్ చెప్తున్నాను. సిఈసిబి, సిసిసిబి. ఈ రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఉంది. కొన్ని ఎగ్జామ్స్లో 2 ఇచ్చాడు. సో స్టూడెంట్ వైపు నుంచి ఏ మిస్టేక్ లేదు, ఏది సెలెక్ట్ చేసినా కరెక్ట్ ఆన్సరే, 2 కరెక్ట్ ఆన్సర్సే. ఓకేనా? బట్ మీరు సేఫ్ సైడ్ మీరు సిఈసిబిని ప్రిఫర్ చేయండి. సిఈసిబి, సిసిసిబి అట్లీస్ట్ ఛాలెంజింగ్కి ఒక మనకి డాక్యుమెంటల్ ప్రూఫ్ ఉంటుంది. ఒక ప్రయారిటీ ఎందుకు అనేది కొన్ని రీజన్స్ ఉన్నాయి. సిఈసిబి బట్ ప్రాక్టికల్గా అయితే మనం రిఫరెన్స్ చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తే ఓకే, బట్ నిజానికి 2 ఒకటే. రెండింటిని క్యాస్కోడ్ యాంప్లిఫైర్స్ అని అంటాము. ఓకేనా? రైట్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్లో మేజర్ మీకు ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది షార్ట్ కట్ గుర్తుందా? డైరెక్ట్గా సర్క్యూట్ అవుట్పుట్ నోడ్ని టచ్ చేస్తే ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ షంట్ టైప్ శాంప్లింగ్, ఇండైరెక్ట్గా అయితే సిరీస్ టైప్. ఇన్పుట్లో అయినా సరే అంతే.
డైరెక్ట్గా ఇన్పుట్ నోడ్ని టచ్ చేస్తే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ షంట్ శాంప్లింగ్ లేకపోతే సిరీస్ శాంప్లింగ్. ఇక్కడ మీకు గుర్తుండాల్సిన మేజర్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ లిస్ట్. గెయిన్, క్లోజ్డ్ లూప్ గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఓపెన్ లూప్ గెయిన్ బై ఏ బై 1 ప్లస్ ఏ బీటా. ఏ వాల్యూ హై ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ 1 బై బీటా ఈజ్ అ క్లోజ్డ్ లూప్ గెయిన్. పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఓపెన్ లూప్ గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇది క్లోజ్డ్ లూప్ గెయిన్. ఓకే, క్లోజ్డ్ లూప్ గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఓపెన్ లూప్ గెయిన్ డివైడెడ్ బై 1 ప్లస్ ఏ బీటా. ఇవి థియరిటికల్ పాయింట్స్. మిగతావన్నీ షార్ట్ కట్స్ ఉన్నాయి అఫ్ కోర్స్, లేదా బ్లాక్ డయాగ్రామ్ బేస్డ్, సర్క్యూట్ బేస్డ్ షార్ట్ కట్. నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. ఇట్లా ఒక బ్లాక్ ఇస్తాడు, ఇది ఎగ్జైటేషన్ అనుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. ఇది లోడ్ చూడండి, ఇది యాంప్లిఫైర్, ఇది బీటా. వాట్ ఈజ్ ద ఇన్పుట్ అవుట్పుట్ ఇంపిడెన్స్? ఒక్క సెకండ్ చాలు. ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి ఇవి? సిరీస్ అంటే ఇన్పుట్ ఇంపిడెన్స్ హై ఉంటుంది, హై ఇన్పుట్ ఇంపిడెన్స్. షంట్ అంటే చూడండి, షంట్లో ప్యారలల్లో కనెక్ట్ అయినాయి అంటే అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ ఈజ్ లో. హై ఇన్పుట్ లో అవుట్పుట్ అంటే మీరు ఇదే వీడియో ఫస్ట్లో చూడండి, మల్టీస్టేజ్ యాంప్లిఫైర్లో చెప్పాను. వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఇంపిడెన్స్ నేను టేబుల్ రాసా ఇదే వీడియో 20 నిమిషాల బ్యాక్. సో దిస్ ఈజ్ ఏ వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్. అది ఏ టైప్ ఆఫ్ యాంప్లిఫైర్ అనేది కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక స్టూడెంట్ స్మిత్ ట్రిగ్గర్ అడిగారు. స్మిత్ ట్రిగ్గర్ యాక్చువల్గా మనం ఆపరేషనల్ యాంప్లిఫైర్ తీసుకుంటే ఇన్ ఓపెన్ లూప్ కాన్ఫిగరేషన్, ఓపెన్ లూప్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ కంపరేటర్. క్లోజ్డ్ లూప్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే యాంప్లిఫైర్స్, యాడర్, సబ్ట్రాక్టర్, లాగరిథమిక్ ఇవన్నీ చూస్తాం. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ యాక్చువల్లీ ప్రిఫర్డ్ ఇన్ స్మిత్ ట్రిగ్గర్. SCHMITT, ఓకే, ER స్మిత్ ట్రిగ్గర్, రైట్? దట్ ఈస్ స్మిత్ ట్రిగ్గర్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూజ్ చేస్తాం. స్మిత్ ట్రిగ్గర్ జనరల్లీ స్మిత్ ట్రిగ్గర్ చూసినట్లయితే సర్క్యూట్ డయాగ్రామ్ ఇట్లుంటుంది. ఎగ్జైటేషన్ ఇన్వర్టింగ్ ఇస్తాము, ఇది సర్క్యూట్ డయాగ్రామ్. R1 ఇక్కడ R2 ఉంటుంది, ఓకేనా? దిస్ ఈజ్ అ V0. ఇక్కడ మనం ఏదో ఒక సైన్ వేవ్, స్క్వేర్ వేవ్ ఇస్తాం. ఎనీ వేవ్ ఫామ్ అవుట్పుట్లో మీకు జస్ట్ ప్లస్ సాచురేషన్ మైనస్ సాచురేషన్ మాత్రమే వస్తాయి. ఇది స్క్వేర్ వేవ్ జనరేటర్ కాదు, ఒక వేవ్ ఫామ్ని ఇంకొక వేవ్ ఫామ్లో కన్వర్ట్ చేసేది. ఇంకొకటి అంటే సేమ్ మీకు అవుట్పుట్ ఎప్పటికీ స్క్వేర్ వేవ్ వస్తుంది. మీరు ఏదైనా ఒక వేవ్ ఫామ్, పీరియాడిక్ వేవ్ ఫామ్ ఇస్తే అవుట్పుట్లో స్క్వేర్ వేవ్ వస్తుంది. ఇది పాయింట్. సో మీకు ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఈ వాల్యూ మీకు ఫస్ట్ వీడియో లింక్ ఇచ్చాక అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశా. యూటీపీ, ఎల్టీపీ అంటారు, అప్పర్ ట్రిగ్గరింగ్, లోయర్ ట్రిగ్గరింగ్. అది ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో ఒక్కసారి చూడండి. బట్ యూటీపీ అప్పర్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఫార్ములా ఏంటంటే ప్లస్ వి సాచురేషన్ ఇంటూ ఈ ప్లస్ వి సాచురేషన్ ఇంటూ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. ఎల్టీపీ మైనస్ వి సాచురేషన్ ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఇక్కడ యాక్చువల్గా షార్ట్ కట్స్ కూడా అవసరం లేదు, కానీ గేట్ క్వశ్చన్స్ హైలీ డేంజరస్. ఒక డయోడ్ సర్క్యూట్ ఇస్తాడు, ఒక 4-5 డయోడ్స్ కనెక్ట్ చేస్తాడు. ఇక్కడ సిరీస్లో, ప్యారలలో డయోడ్ రిజిస్టర్ కాంబినేషన్ ఇస్తాడు. అక్కడ మనకి షార్ట్ కట్స్ అవసరం. 2 మార్క్స్ ప్రాబ్లమ్స్కి, 1 మార్క్ ప్రాబ్లమ్కి దీన్ని ఐడెంటిఫై చేయమంటాడు అంతే. ఇది స్మిత్ ట్రిగ్గర్. ఒకటే పాయింట్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ కనిపించాలి మీకు. ఇక్కడ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉండాలి. ఆటోమేటిక్గా అది కంపరేటర్, 2 లెవెల్ కంపరేటర్ అంటే స్మిత్ ట్రిగ్గర్. అంటే వాల్యూని పాజిటివ్ సైడు, నెగిటివ్ సైడు రెండు విధాలుగాను ఇది కంపేర్ చేసి ప్లస్ వి సాచురేషన్, మైనస్ వి సాచురేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, దీస్ ఆర్ ద థింగ్స్. యాక్చువల్లీ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే మీకు యాక్చువల్గా జేనర్ డయోడ్ ఆల్రెడీ ఆ సిమ్యులేషన్ సర్క్యూట్లో నేను బేసిక్ ఐడియా ఇచ్చాను. వీటన్నిటి మీద ప్రశ్నలు అంటే క్వశ్చన్స్ మాత్రం మనం చాలా జాగ్రత్తగా చేద్దాం. ఒక 5 మినిట్స్ ఎక్కువ అయినప్పటికీ మీకు కొన్ని మోడల్స్ డిఫరెంట్ టాపిక్స్ నుంచి తీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. కానీ నేను ఎక్కువ సాల్వ్ చేయాలి, ఎక్కువ డేటా ఇవ్వాలి అంటే మీరు కామెంట్స్ రూపంలో చెప్పాలి, నాకు అర్థం కావాలి. ఓకే సార్, ఈ టాపిక్ నుంచి ఒక ప్రాబ్లం తీసుకోసారంటే నాకు అర్థమవుతుంది. ఓకే, ఈ స్టూడెంట్ చాలా జెన్యూన్ ఉన్నాడు, ఇతనికి ప్రాబ్లం కావాలనుకుంటా, అప్పుడు నాకు అర్థమవుతుంది. లేదంటే నా దగ్గర ఏవో క్వశ్చన్స్ కలెక్ట్ చేస్తాం జనరల్గా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ర్యాండమ్గా.
నాకు ఇంకా ఒక క్వశ్చన్ షార్టేజ్ వచ్చింది అనుకోండి, అటు వెళ్ళి అట్లా గేట్ నుంచి తీసుకుంటా, ఇటు నుంచి ఐఈఎస్ తీసుకుంటా. బట్ ఒక స్టూడెంట్ చెప్తే ఓకే, ఈ స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడిగాడు కదా, డీప్ లెర్న్ స్టూడెంట్స్ ఒకళ్ళు కామన్ సోర్స్ యాంప్లిఫైయర్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. చూద్దాం ఆ ప్రాబ్లం కూడా మనకి రేపటి సెషన్లో ప్రాబ్లమేటిక్ పార్ట్ చూద్దాం. ఓకేనా? రైట్. ఆల్ ది బెస్ట్ గైస్, గుడ్ నైట్.